ఈరోజు సందేశం యొక్క టైటిల్ ఏమిటి అంటే ఒబీడియన్స్, విధేయత. చెప్పండి అందరూ, వినబడలే నాకు. హల్లెలూయా, ఆమేన్. పక్కలతో చెప్పండి, విధేయత అంటే గుర్తుంటుంది కదా, అందుకని. ప్రైజ్ ది లార్డ్. ఒక 2-3 లేఖనాలని చదివి కొంచెం తగ్గించినాను. 2-3 లేఖనాలని చదివి తర్వాత మనం వివరణలోనికి వెళ్దాం. తీయండి బైబిల్ ఉన్న వారందరూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీల పత్రిక తెలుసా? కీర్తనల పక్కనే ఉంటుంది. కాదా? విలాప వాక్యాల పక్కన అయి ఉంటుంది. అయితే 2వ అధ్యాయం 9వ వచనం. పేజ్ నెంబర్ చెప్పండి. 179. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. అద్భుతమైన మాట కదూ. మరొకసారి చదువుదామా? మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తర్వాత మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. కొందరు నాతో ఏమన్నారంటే, మీరు బైబిల్ తీసి అలవాటు చేయట్లేదు, దానివల్ల వెతుక్కోవాల్సి వస్తుంది, అలవాటు లేదని. దాని అంత దుర్మార్గమైన మాట ఇంకోటి లేదంటాను నేను. ఎందుకు అంటే, రోజు బైబిల్ చదివే అలవాటు ఉన్నవారికి ఎక్కడుందో తెలుస్తుంది. ఆదివారం ఒక్కరోజు తీసినంత మాత్రాన వచ్చేది కాదు అది. రోజు బైబిల్ తీస్తే చాలా త్వరగా ఎక్కడ ఏ పుస్తకం ఉందో తీయగలుగుతాం. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ఏంటి ఈరోజు ఎలా ఉందన్నాడు చూడకండి. ఇర్మియా గ్రంథం 4:4 బీటి పేరు. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడుడి. హల్లెలూయా. భయంకర అన్నమాట. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియల వలన ఎవ్వడూ ఆర్పజేయజాలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్టు యూదావారులారా, యెరూషలేము వారులారా, యెహోవాకు లోబడి ఉండుడి. ఆమేన్. మనం చదివిన ఈ 3 లేఖనాల్లో కామన్ వర్డ్ ఏమిటి అంటే విధేయత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని చదివాం. మరియు ఆయన
ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. హల్లెలూయా. ఎప్పుడో విన్నాను ఆ పాట, భలే ఉంటుంది. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు మాకిమ్మయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు మాకిమ్మయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. విధేయతకు అర్థం చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆకారమందు మనుష్యుని పోలికగా కనబడి మరణము పొందినంతగా, ఆయన విధేయత యొక్క కొలమానం ఏంటంటే మరణము పొందినంతగా అంటాడు, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. ఆయన తండ్రికి విధేయత చూపించాలనుకున్నప్పుడు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం, ఉత్తి మరణం కాదు, ఏదో చనిపోవడం కాదు, ఊరకనే చనిపోవడం కాదు, అయ్యా నా వైపు వ్యాధి చేత చనిపోవడం కాదు, బాధ చేత చనిపోవడం కాదు, అకస్మాత్తుగా చనిపోవడం కాదు, మరణము పొందినంతకంటే ఊరకనే వచ్చిన మరణము కాదు, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. అంటే అర్థం ఏంటో తెలుసా? తగ్గింపు అంటే ఇది అని చెప్తున్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. తగ్గించుకోవడం అంటే అది కాదు. తగ్గింపుకి కొలమానం ఇచ్చాడు ఏంటంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయతను చూపించాడట ఆయన. ఎవరు? పౌలు కాదు, పేతురు కాదు, మన ఆరాధ్య దైవము మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడయ్యాడు. అయ్యా అయ్యా అమ్మా బ్రదర్స్, మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మన విధేయత యొక్క కొలమానం ఏంటి? అవకాశం ఉన్నంత వరక, వీలైనంత వరక, మనోభావాలు దెబ్బతిన్నంత వరక, మన ఈగో హట్టవనంత వరక, వీలైనంత మట్టుగా, అవకాశం ఉన్నంత మట్టుగా, చూద్దాంలే అన్నంత మట్టుగా మన విధేయత యొక్క కొలమానం ఏమిటి? విధేయత అంటే ఎంత చెప్తాను నేను. హల్లెలూయా. నా వర్డ్స్ అర్థమైనాయా సార్? నేను అడుగుతున్నాను, ఒకవేళ దేవుని పట్ల మీకు విధేయత ఉంటే, దేవుని వాక్యానికి విధేయత ఉంటే, దేవుని విషయంలో మీకు విధేయత ఉంటే, అయ్యా ఆ విధేయత యొక్క కొలమానం ఏమిటి అని అడుగుతున్నాను నేను. దాని యొక్క వైశాల్యం ఎంత, దాని పరిధి ఎంత, దాని పరిమితులు ఎంత? ప్రభు కోసం రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన విధేయతకు పరిమితి ఏంటో తెలుసా? మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతను చూపించాడు. మరి నీవెలా విధేయత చూపిస్తున్నావు నీ భర్తకు? నేను చూపిస్తాను, బైబిల్ అన్నీ చూపిస్తాను మీకు, ఈ మాట కూడా చూపిస్తాను. నీవెలా విధేయత చూపిస్తున్నావు నీ ప్రభువునకు, నువ్వెలా విధేయత చూపిస్తున్నావు నీ యజమానునికి, నువ్వెలా విధేయత చూపిస్తున్నావు నీ దేవునికి, నువ్వెలాగ విధేయత చూపిస్తున్నావు దైవజనునికి. హలో, ఎంతవరకు? దాని కొలమానం ఏమిటి? చూపిస్తాను సార్ విధేయత, నా ఈగో హట్టవనంత వరకు చూపిస్తానండి విధేయత, నాకు సాధ్యమైనంత వరకు. నానా ఈ పని చేస్తావా? నాకు వీలైతే, అవకాశం ఉంటే చేస్తానండి, లేకపోతే లేదండి. నాకు అనుకూలమైతే చేస్తాను, నువ్వు నాతో బాగుంటే నీకు నాకు మధ్య ఏముంటుందండి సంబంధం. ఇంగ్లీష్లో మాట వస్తుంది, గుర్తురాట్లే. హల్లెలూయా. రిలేషన్ కూడా కాదు, ఇంకో మాట. ఓకే, నీకు నాకు టర్మ్స్ బాగునేంత వరకు, నీకు నాకు రిలేషన్ బాగుంటున్న వరకు, నువ్వు నన్ను ప్రేమించేంత వరకు నువ్వేదైనా చెప్పు చేస్తా.
నువ్వు నన్ను హట్ చేసేవనుకో, నీ మాటకు హల్లెలూయా నేను కాదు కదా, నా వెంటికి కూడా రెస్పాండ్ అవ్వదు అంతే. కానీ నా ప్రభు విధేయతకు పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చాడు. ఆయనట ఎంతవరకు లోపడ్డాడు అంటే, తండ్రి మాటకి ఎంతవరకు లోపడ్డాడంటే మరణము పొందినంతగా లోపడ్డాడంట. అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన లోపడ్డాడు. నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను, నేను ఆయనని కీర్తిస్తున్నాను, నేను ఆయన గణపరుస్తున్నాను. అట్టి ప్రభువు ఆయన నాకు మాదిరిగా ఉన్నందుకు ప్రభు నామాన్ని నేను హెచ్చిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఏది ఒక్కసారి చేతులెత్తి ప్రభువుని ఆరాధించగలరా? ప్రభువుకి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా అని చెప్పగలరా? హల్లెలూయా అని చెప్పగలరా? హల్లెలూయా అని చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనకమ్మ మీరు చెప్పరా? చెప్పట్లేదు మరి, ఇక్కడ లేరా మీరు? ఆమేన్. దైవజనుని యొక్క మాటకు నువ్వు ఎంతవరకు విధేయత చూపిస్తావు? దేవుని మాటకు ఎంతవరకు విధేయత చూపిస్తావు? అసలు నీకు విధేయత అనేది ఉంటే ఆ విధేయత యొక్క పరిమితి ఏమిటి? ఎంతవరకు? వీలైనంత వరకు. పదే అదే మాటలు చెప్తాను అనుకోకండి. అవకాశం ఉన్నంత వరకు, నీ మనోభావాలు దెబ్బతిన్నంత వరకు, నీకు లేకపోతే నీకు మాట చెప్పిన వారికి నీ టైమ్స్ బాగున్నంత వరకు. ఎంతవరకు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సిలువ మరణము పొందినంతగా, అనగా ఆయన విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. వాట్ ఎ పర్ఫెక్ట్ మోల్. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి మార్గదర్శి, లేకపోతే మాదిరి అయ్యాడు మనకి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఆరాధించాలనిపించట్లేదు ఈ సమయంలో? ప్రభుని గణపరచాలనిపించలేదా? మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు. నాకైతే సాష్టాంగపడి మరణము పొందినంతగా తగ్గించుకొని అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందును రాబో యుగమందును పేరు పొందిన మరి ఏ నామము కంటే పై నామముగా హెచ్చింపబడి తండ్రి కుడి పార్శ్వమందు సంగమునకు శిరస్సుగా ఆయన అర్హుడైనటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలి అనిపిస్తుంది. ఎందుకంటే విధేయతకు అర్థము చెప్పాడు ఆయన. ఆయన సృష్టికర్త, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సార్వభౌముడైన, సర్వాధికారి అయిన, సర్వోన్నతుడు ఆయన, సృష్టికర్త అయిన. అయితే మనుషుల పోలికగా ఆయన అగపరచబడినప్పుడు, మనుషుల పోలికగా కనబడినప్పుడు, మనుషుల పోలికగా దిగి వచ్చినప్పుడు, ఆయన అన్నిటినీ సృష్టించిన వాడైనప్పటికీ, అన్నిటినీ శాసించిన వాడైనప్పటికీ, అన్నిటినీ తనకు లోపరచువానిగా శక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా మరణము పొందినంతగా తండ్రి మాటకు లోబడి, అనగా సిలువ మరణము పొందినంతగా లోబడి తండ్రికి విధేయత చూపిన వాడే, తగ్గించుకున్న వాడే, అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడి తనకున్న ఆధిపత్యం యొక్క ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని లోకానికి వెల్లడి చేసిన ఒకే ఒక్కడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనందిస్తున్నా, అతిశయిస్తున్నా, రొమ్ము విరుచుకొని ధైర్యముగా ఆ ప్రభువును బట్టి నేను ఆనందిస్తున్నాను. నాకేమున్నా లేకున్నా అలాంటి మహనీయుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, ఆయన కృపకి నన్ను పాలిభాగస్తున్న అర్హునిగా చేసిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నేను ఘనపరుస్తున్నాను. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. చేతులు పైకెత్తి, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు, మనసారా అనాధిపతి స్తోత్రం. ఆయన వైపు చూస్తూ పాడగలవా? హల్లెలూయా, 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 హల్లెలూయా. Come on, come on, come on.
the glory. You alone. You alone are holy. You alone are worthy. You deserve the glory. You alone, Jesus. You are Jesus, King of kings, Lord of lords. I worship you. Hallelujah. Hallelujah. Oh, thank you, Lord. Hallelujah. 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 Blessed be the name of Jesus. Hallelujah. Come on, exalt his holy name, church. Hallelujah. నేను టైం వేస్ట్ చేయట్లే, అంత టైం లేదు. మీకు నచ్చిన టైంకి మీరు వస్తున్నారు. బట్ ఈ టైంలో ఆయన ఆరాధించాలనిపించింది. ఎందుకంటే ఆకాశం ఆయనకి లోబడుతుంది, భూమి ఆయనకి లోబడుతుంది, సముద్రం ఆయనకి లోబడుతుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కరగలేదు. సర్వ సృష్టికర్త అయినా, సర్వభౌముడైనా, సర్వాధికారి అయినా, అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు. ఆది యందు వాక్యము ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ వర్డ్. ఆది యందు వాక్యం ఉండెనని వ్రాయబడి ఉంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మహత్తరమైన మాట చేత అనంత విశ్వమంతటి నిర్వహించుచున్నటువంటి ఆయన మనిషిల పోలికగా అగపరచబడినప్పుడు, మనిషిల పోలికగా పుట్టినప్పుడు తన తండ్రికి ఆయన మరణము పొందినంతగా లోబడి, అనగా శిలువ మరణము పొందినంతగా లోబడి విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడిన నా ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలనిపించింది. Rolmando criando romas caradendere. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. Amen. మనుష్యునిగా కనబడి మనుష్యుల పోలికలోనికి వచ్చి ఆమేన్ మరణము పొందినంతగా ఆయన చూపించిన విధేయత యొక్క పరిమితి ఏమిటి అంటే, ఎంతవరకు విధేయత చూపించాడంటే మరణము పొందినంత వరకు, అనగా శిలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించి ఆమేన్ హల్లెలూయా ఆయన మాట చొప్పున, అనగా తండ్రి మాట చొప్పున సమస్తాన్ని బోధించి తండ్రి మాట చొప్పున. అందుకే అన్నాడు మనం వెళ్ళవలసి ఉంది. ఎందుకు వెళ్ళవలసి ఉంది? వెళ్ళాలనుకుంటున్నాను కాదు, మనం వెళ్ళవలసి ఉంది. బికాజ్ ఆర్డర్ చేసింది ఎవరంటే నా తండ్రి చెప్పాడు వెళ్ళమని. అందుకే బయలుదేరండి అని చెప్పేసి హల్లెలూయా మనం అద్దరికి వెళ్ళవలసి ఉంది. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆయన డిసైడ్ చేయలేదు. ఏం మాట్లాడాలో ఆయన డిసైడ్ చేయలేదు. సమస్తాన్ని తండ్రి డిసైడ్ చేస్తే తండ్రి మాట ప్రకారం సమస్తాన్ని జరిగించాడు. నేను కోరుకుంటున్నాను ఆయన దాసునిగా, ఆయన నా యజమానుడు గనక ఆయన చెప్పింది చేయాలి, ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి, ఆయన చెప్పమనేదే మీతో నేను చెప్పాలి. నన్ను ఆశీర్వదించండి చర్చ్.
నన్ను బ్లెస్ చేయండి చర్చ్. ప్రార్థనాపూర్వకంగా నన్ను బ్లెస్ చేయండి. ఆయన మాట్లాడమని చెప్పిందే నేను మాట్లాడాలి. ఆయన వెళ్ళమన్న చోటికి నేను వెళ్ళాలి. ఆయన నిలబడమన్న చోటే నేను నిలబడాలి. నేను ఆయన దాసుడిగా, ఆయన నా యజమానునిగా, ఆయన మాట నా జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చబడులాగా నన్ను బ్లెస్ చేయండి చర్చ్. నన్ను బ్లెస్ చేయండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా. నిజంగా ఆయన దాసునిగా ఉండి మనసారా ఆయనని యజమానుడా అని పిలవాలనుంది. ఆమేన్, ఆమేన్. నేను కోరుకుంటున్నాను, నేను ఆయన చిత్తానికి, ఆయన మాటకు విధేయత చూపించట్లో ఆ విధేయత యొక్క పరిమితి ఎంతవరకు ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, మరణము పొందినంతగా, రక్తము కారునంతగా ఆయన మాటకు విధేయత నేను చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వద్దన్నది నేను మానుకోగలగాలి. ఆయనకి ఇష్టం లేనిది మానుకోగలగాలి. ఆయన చిత్తానుసారముగా నడవాలి. ఆయన మాట చొప్పున సమస్తము జరగాలి. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఆయనే నాకు ఆది అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనే నా జీవితంలో సార్వభౌముడై ఉండాలి. ఆమేన్. మీ ఇంటికి నేను రావాలి అన్నా అది ఆయన చెప్తేనే నేను రాగలగాలి. కొర్నేలి ఇంటికి పేతురు, కొర్నేలి పిలిస్తే రాలా, దేవుడు చెప్తే వచ్చాడు. దేవుని చిత్తానుసారంగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు దైవజనుడు నీ ఇంటికి వస్తే అది మీకెంత ఆశీర్వాదం, అది మీకెంత దీవెన. మా ఇంటికి ఎందుకు రావని అడగండి. అయ్యా, దైవజనుని మా ఇంటికి తీసుకొని రమ్మని దేవుణ్ణి అడగండి. దేవుడు మాట్లాడతాడు, పేతురుతో మాట్లాడినట్టు, పలానా ఇంటికి వెళ్ళు అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట చొప్పున నేను మీ ఇంటికి వస్తే మీకు ఆశీర్వాదము కదా, మీకు దీవెన కదా, మీకు స్వస్థత కదా, మీకు ఆనందము కదా, మీకు సంతోషము కదా. ఎందుకంటే పంపించేవాడు ఊరకనే పంపించడు కదా, అభిషేకించి పంపిస్తాడు కదా, అగ్ని చేత పంపిస్తాడు కదా, నీ అక్కర తీర్చేలాగా పంపిస్తాడు కదా. కొర్నేలి ఇంటికి పంపించినప్పుడు మామూలుగా పంపించలేదు కదా, పరిశుద్ధాత్మ పూర్ణినిగా పేతురుని పంపించిన దేవుడు. దేవా, మేము కోరుకున్నప్పుడు మా పాస్టర్ గారు రాకూడదు, మా పాస్టర్ గారు కోరుకున్నప్పుడు కూడా మా పాస్టర్ గారు రాకూడదు. నీవు పంపించినప్పుడు దైవజనుడు మా ఇంటికి రావాలి. అది మాకు దీవెన కావాలి ప్రభువా. అలాంటి ఒక గొప్ప కమ్యూనికేషన్ మాకు, మా పాస్టర్ గారికి దయచేయమని యేసయ్యని అడగండి ప్రియులారా. నన్ను బ్లెస్ చేయండి దేవుడు, అలా నన్ను దీవించేలాగా. ఎందుకు ఊరకనే వచ్చేది పని పట్టలేకనా? హల్లెలూయా. ఆయన రమ్మంటే ఆమేన్. అమ్మ, ప్రభు రమ్మన్నాడు, వెళ్ళమన్నాడు, వచ్చాను. ఇదిగో ఈ మాట మీ గురించి చెప్పమన్నాడు, చెప్తున్నాను. నా పని అయ్యింది ప్రార్థన చేసి. నాతోను వచ్చాడు, దేవుడు చెప్పమంది దావీదుకి చెప్పాడు, తను వెళ్ళిపోయాడు తన పనిని. ప్రవక్త వచ్చాడు, దేవుడు చెప్పమన్నది హిజ్కియాకి చెప్పాడు, వెళ్ళిపోయాడు. తన మార్గంలో ఉంటుండగానే మరలా ప్రవక్తను దేవుడు వెనకకు పంపించి, హిజ్కియాతో చెప్పు, అతని ప్రార్థన నేను అంగీకరించిన. నేను కోరుకోండి, దేవుడు పంపిస్తే దైవజనుడు మా ఇంటికి రావాలి. అడగండి ప్రభువుని, దేవా దైవజనుతో మాట్లాడి నా ఇంటికి పంపించువా. దేవుడు చిత్తానుసారిగా దైవజనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నమ్మండి, అది దైవజనుడు వచ్చినట్టు కాదు, ప్రభువే నీ ఇంటికి వచ్చినట్లు ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఈ మాట నన్ను నలిపేస్తుంది. ఆయన విధేయత యొక్క పరిమితి ఏమిటంటే మరణము పొందినంతగా. కొంత మట్టుకే కాదు, కొన్ని రోజులు కాదు, 1 year కాదు, 2 years కాదు, ఒక సర్టెన్ సందర్భంలో కాదు, ఒక సందర్భంలో కాదు, ఆఖరికి శిలువ మరణం వచ్చినప్పుడు, తండ్రికి దూరమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, పాపం ఎరుగని ఆయన పాపిగా చేయబడుతున్నప్పుడు, తండ్రి
నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టము నెరవేర్చుమని శిలువ మరణము పొందినంతగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. యవనస్తులు, అయ్యా బ్రదర్స్, హల్లెలూయా, సహోదరులు, చెల్లాయిలు, చిన్నపిల్లలు, మీ విధేయత యొక్క పరిమితి ఏమిటి? నానా ప్రార్థనకు రారా? అవదండి, నేను రానండి. వీలైతే వస్తానండి. యా, నీ విధేయత యొక్క పరిమితిని దేవుడు కొలుస్తున్నాడు. భయంతో హల్లెలూయా చెప్పగలరా? మీకు భయం వేయట్లేదా? నాకు భయం వేస్తుంది. దైవజనుని మాటకు నీవు చూపించే విధేయతను దైవజనుడు కాదు, దేవుడే కొలత వేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పిన దేవుడు నీ విధేయతకు కొలమానం వేస్తున్నాడు. Hey, how you are obeying to man of God, how you are obeying to your husband, how you are obeying to your God, how you are obeying to your elders, how you are obeying to your దాన్ని ఏమన్నా, ఓయ్ సరిగొచ్చు నా వైపు ఇక పక్కన పెట్టేది, పక్కన పెట్టు, చేతులు కట్టు. ఆమేన్. నీ తల్లిదండ్రులకి ఆ మాటకు నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు? నువ్వు క్యాంప్ వెళ్ళాలనుకున్నావు, దైవజనుడు అమ్మ ఉండిపోకూడదా? నువ్వు చెప్తే నేను ఉండిపోతాను దైవజనుడా. నువ్వు ఎవరి మాటకు లోబడ్డావో అతడు యోగ్యుడు కాకపోవచ్చు, ఎవరిని బట్టి నువ్వు లోబడ్డావో అతడు మాత్రం నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను లేవనెత్తడానికి, ఎవరిని బట్టి నువ్వు లోబడ్డావో దానిని గౌరవించి సన్మానించి నిన్ను స్థిరపరచడానికి ఆయన నమ్మదగిన దేవుడు అవుతాడు. ఈ మాట మీ వెన్నులో భయాన్ని పుట్టించునుగాక. నీవు విధేయత చూపిస్తున్న ప్రతిసారి నీ విధేయత యొక్క పరిమితిని దేవుడు కొలుస్తున్నాడు. అయ్యా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. వద్దమ్మా, వద్దు, వెళ్ళొద్దు, ఉండు. అయ్యా వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను, అయినను దైవజనుడా నీవు ఆగమన్నావు కనుక నేను ఆగిపోతున్నాను. అందులో నాకు నష్టము కలిగిన, బాధ కలిగిన, ఇంకేది కలిగిన ఐ విల్ ఒబే. ఎందుకంటే నిన్ను బట్టి కాదు కానీ నిన్ను పిలిచిన నీ దేవునిని బట్టి, ఆ ప్రభువును బట్టి నీ మాటకు నేను లోబడతాను. నా భర్త, నీవు నాకు చెప్పిన మాట నాకు కష్టమై ఉంది, కానీ భార్యలారా అన్ని విషయంలో మీ భర్తలకు లోబడి ఉండమని నా ప్రభువు చెప్పిన మాటను బట్టి నేను లోబడుతున్నాను. యేసన్న గారు అన్నారు, పోయి నీ భర్తను క్షమించు, నీ క్యాన్సర్ పోద్ది. నా వల్ల కాదు, ఆయన కనబడితే నరుకుదామని ఉంది. నా వల్ల కాదు, నా వల్ల కాదని యేసన్న గారు కాళ్ళ మీద పడి ఏడ్చింది. నా దగ్గర పడి ఏడుస్తావే, పోయి నీ ప్రభు దగ్గర పడి ఏడు. వెళ్ళిపోయింది. నా వల్ల కాదు ప్రభు, వాడు నన్ను మోసం చేశాడు, నేను క్షమించలేను. ఆమె ఏమందో తెలుసా? నువ్వు చెప్తున్నావు కాబట్టి క్షమించాలని ఉంది, కానీ నేను క్షమించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని ఏడ్చింది. పరిశుద్ధాత్మ బలముగా ఆమె మీదకి దిగి వచ్చింది. దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ ఆమె హృదయంలో కుమ్మరింపబడింది. చంపుదామనుకున్న భర్త ఇంటికి వెళ్ళి తానున్నటువంటి అమ్మాయితో సహా ఆ భర్తను అమ్మాయిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారికి బట్టలు పెట్టింది. వారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరినైతే ఉంచుకున్నాడో ఆ స్త్రీ అంటది, నాకు ఈ పాడు బతుకు అలవాటే కానీ నీ భార్య లాంటి ఉత్తమరాలికి నువ్వు అన్యాయం చేయొద్దు అని వణుకుపోతూ చెప్తుంది. నువ్వెందుకు వణికిపోతున్నావంటే, మన ఇద్దరు బయటకు వచ్చేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి నీ భార్యకు నువ్వు టాటా చెప్పినప్పుడు నేను కూడా వెనక్కి తిరిగి ఆయన టాటా చెప్తామని. అప్పుడు నాకు నీ భార్య కనబడలేదు, నీ భార్యలో నేను యేసు ప్రభువుని చూచాను. నాకు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, ఆ దేవుడి మీద నాకు అంత నమ్మకం లేదు. కానీ నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ గుమ్మం దగ్గర ప్రభువే నిలబడి నా వైపు చిరునవ్వుతో చూస్తున్నట్టు అనిపించింది. అమ్మో, ఆమె సామాన్యమైన వ్యక్తి కాదు,
ఆమె దైవ జనురాలు, ఆమె దేవుని జనురాలు, ఆమెతో దేవుడు ఉన్నాడయ్యా, ఆమెకు అన్యాయం చేయొద్దని వెళ్ళిపోయింది. ఎందుకో తెలిసిన, కష్టమే అయినా, ఇబ్బంది అయినా, దాస్ గారు సరిగా వినాలండి, ఇబ్బంది అయినా దైవజనుని మాటకు లోబడింది కనుక దేవుడా, అమ్మా నీవు పోయి మొదటి అప్పమును నాకు తీసుకొని రా, ఓరకో ఉన్నదే కొంచెం, నేను నా బిడ్డ తిని సాగుదామని ఇదే చివరి భోజనం అనుకొని నేను ఆరాటపడుతుంటే, హల్లెలూయా, నువ్వేంది అట్టంటావయ్యా, పోయి తీసుకురా. కష్టమే కదా, ఉంటే పెట్టుద్ది, లేదు కష్టమేగా, హల్లెలూయా. కానీ వెళ్ళింది, మాటకు లోబడింది, మొదటి అప్పమును తీసుకొని వచ్చి దైవదని చేతులు పెట్టింది. ఆ కరువు తీరే అంతవరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆమె దేవుడు ఆమెను పోషిస్తూనే వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రోజుకి కావలసిన పిండిని ఆ రోజు దేవుడు అనుగ్రహించాడు, ఏ రోజుకి కావలసిన నూనెను ఆ రోజు అనుగ్రహించాడు. ఈ రోజు పిండి అయిపోయింది, రేపటికి ఎలాగానే లేదు, రేపటికి రెడీగా ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును. నేను అంటాను, ఆ ఒట్టి పాత్రను మిరకల్ పాత్రగా మార్చేశాడు, ఆ నూనె కుండను మిరకల్ నూనె కుండగా మార్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె జీవితంలో అద్భుతం చూడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె లోమిలో, ఆమె కష్టములో, ఆమె ప్రతికూలతలో దైవజనుని మాటకు విధేయతను చూపించి. వినాలమ్మ, జాగ్రత్తగా వినాలి. ఇలాంటి సందేశాలు మిస్ అవ్వకూడదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈరోజు బాగా నన్ను బలంగా తాకుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన విధేయత యొక్క పరిమితి ఎంత అంటే మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా. నాకు బాగోలేదు, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు కష్టంగా ఉంది, నాకు ఆయాసంగా ఉంది, నాకు కష్టంగా ఉంది కాదు. ఆమేన్, ఆమేన్. భర్త మాటకు, తల్లిదండ్రుల మాటకు, దైవజనుని మాటకు, మరి విశేషముగా ముఖ్యముగా దేవుని మాటకు నువ్వెంతగా విధేయత చూపించాలి అంటే మరణము పొందినంతగా. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, ఎంతమందికి ఈ మాట అర్థమైంది? కొంతమందిని చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అరే నేను దేవుని సంధిలో ఉన్నాను, 2-3 ఏకీవించిన చోట ఆయన ఉంటానన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నారు, నాతో ఉన్నారు అన్న భయం వాళ్ళకి వేయదా? నేనంటే చులకనయ్యానా? దేవుని వాక్యం చులకనయ్యిందా మీకు? ఐఎమ్ సారీ ఫర్ దిస్ స్టేట్మెంట్. మధ్యలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు. మీరు ఎలా దేవుని వాక్యాన్ని వింటున్నారు? మీకేమి భయం అనిపించదా? హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ లేదనిపిస్తుందా? అసలు ఆయన చెప్పేది అది దైవ చిత్తానుసారమైన సందేశమే కాదని అనిపిస్తుందా? వెళ్ళిపోండి, మరి వెళ్ళిపోండి. ఒకరు నాతో అలాగే అన్నారు, నేను అక్కడ నేను అక్కడ ఆత్మీయంగా దీవించబడలేకపోతున్నానని. హల్లెలూయా. మీకు ఆ ఫీలింగ్ ఉంటే వెళ్ళండి, అంతేగాని ఇక్కడికి వచ్చి నిర్లక్ష్యంగా కూర్చోడు ఎంతవరకు కరెక్ట్? నేను ఒక మంచి మాట చెప్పనా, మీరు దేవుని వాక్యం వినే పద్ధతి మీ పక్కన కూర్చున్న వారు కూడా ఎలా దేవుని వాక్యాన్ని వినాలో నేర్చుకునేలాగా ఉండగలగాలి. నిన్ను బట్టి నువ్వు దేవుని వాక్యాన్ని కన్నిటితో విని ఎస్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ అని దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకుంటున్న విధానము జాషువా నీ పక్కన ఉన్న వారికి కూడా దేవుని భయాన్ని పుట్టించేటట్టుగా ఉండగలగాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ సంగతి నాకు తెలియదు, నేనైతే చాలా బ్లెస్ అయిపడుతున్నాను. ఆ ఒక్క స్టేట్మెంట్ నన్ను బాగా తాకుతుంది. ఆమేన్. ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తుంది ఆ మాట. నా ప్రభు యొక్క విధేయత ఎంతవరకు అంటే మరణం పొందినంతగా. మరి నా విధేయత ఎంతవరకు? నాకు వీలైనంత వరకు, నాకు అనుకూలమైనంత వరకు, నాకు ఇష్టమైనంత వరకు. కొన్ని నాకు ఇష్టం వదలలేకపోతున్నాను, కొన్ని అవసరం లేదు వదిలేసానేమో. అన్ని విషయాల విధేయతను చూపించగలుగుతున్నాననే దేవునికి
నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా హావభావాల్లో, నా ఆశల్లో, నా కోరికల్లో, నా ఇచ్చల్లో, నేను చేస్తున్న పరిచర్యల్లో, అన్ని విషయాల్లో నేను దేవునికి లోబడగలుగుతున్నాను. చేతులు కట్టును. హల్లెలూయా. నేను ఒక సత్యాన్ని చెప్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి. ప్రపంచం ఎప్పుడు చూడలేనంత భయంకరంగా పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, మీరు అగ్రీ చేస్తారో లేదో తెలియదు. ప్రపంచం ఎప్పుడూ చూడలేనంత భయంకరంగా పిల్లలు తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపించి తిరుగుబాటు చేస్తున్నారు. మొన్న ఒక ఆయన కలిసి అంటున్నాడు, అయ్యా మన రోజుల్లో అమ్మకి ఎంత భయపడితే, నాన్నకెంత భయపడ్డాం, కుటుంబ విలువలకి ఎంత భయపడ్డాం. ఈ రోజుల్లో వాళ్ళ మాటలు, వారి పద్ధతులు ఏంట్రా, అర్ధరాత్రి 1 గంట వరకు ఆ చాటింగ్లు ఏంట్రా, నా ఇష్టం నీకెందుకు, ఉండమంటావా వెళ్ళిపోమంటావా బయటికి. ఒక్కటి చెప్తాను రా, అన్నీ దేవుడు వింటున్నాడు, అన్నీ దేవుడు చూస్తున్నాడు. బాబు ఏం చేస్తున్నావు, నీ కొరకు మేము తొందరపడుతున్నాం, ఆయాసపడుతున్నాం, చాలా దూరం ప్రయాణం చేసి మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. వాట్ ఆర్ డూయింగ్ హియర్? అమ్మా, నేను నా తండ్రి పనిలో ఉండాలని మీరు ఎరుగరా, కాబట్టి నేను తండ్రి పనిలో ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు నా ప్రభు. అలా చెప్పుంటే నాకు ఆయన మాదిరి అయ్యి ఉండేవాడు కాదు. అమ్మా, నా తండ్రి పనిలో నేను ఉన్నానని మీరు ఎరుగరా అని మాట పలికి వెంటనే వారి చేయి పట్టుకొని తల్లిదండ్రులతో పాటు తిరిగి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువే తన తల్లిదండ్రులకు లోబడితే మీరెందుకు లోపడరు మీ తల్లిదండ్రులకి? వారిని ఎంత క్షోభ పెడుతున్నావు, నీ తండ్రిని క్షోభ పెడుతున్నావు, నీ తల్లిని క్షోభ పెడుతున్నావు, నీ ఆత్మీయ తల్లిదండ్రులని క్షోభ పెడుతున్నావు. ఒకే చెప్తాను స్టేట్మెంట్, ఇంతకన్నా పెద్ద స్టేట్మెంట్ కూడా అవసరం లేదు. ఆయన చూస్తున్నాడు. ఎవరికైనా భయం కలిగితే, ఏ యవనస్తుడికైనా భయం కలిగితే, ఏ చిన్న బిడ్డకైనా భయం కలిగితే, ఈ మాట మీలో భయం కలుగుతా లేదు నాకు తెలియదు, కానీ ఎంతకన్నా తీవ్రమైన మాట ఇంకోటి లేదనిపిస్తుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు నీ ప్రతి మాటని. నేను వెళ్ళను, నాకు అవ్వదు, నేను చేయను, ఒరే ఫోన్ పక్కన పెట్టి పడుకోరా, నా ఇష్టం, వంటమాని వెళ్ళిపోమంటావా, ఎందుకలా తినేస్తావు, పడుకుంటా నేను వెళ్ళి పడుక. ఈరా మీ మాటలు, ఇదా ఒక తల్లిదండ్రులకు నువ్వు చూపించే గౌరవం? ఇక నేను పెద్ద స్టేట్మెంట్లు ఏం మాట్లాడనురా. చేతులారా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. దేవుడు నీ కొరకు గీసిన అద్భుతమైన భవిష్యత్తు, అందమైన చిత్రాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. బైబిల్ చెప్తుంది, తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆగిపోయింది. ఎందుకు వాళ్ళకి శోభ పెడుతున్నావు? ఎందుకు వాళ్ళు బాధ పెడుతున్నావు? ఎంత నలిగిపోతున్నారో, ఎంత ఏడుస్తున్నారో, ఎంత కుమిలిపోతున్నారో వాళ్ళు. ఆ కన్నీటిని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? ఆ వేదనని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? ఆ బాధని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? మీకు తెలుసా, రాహేలు ప్రేమించబడి లేయా ద్వేషించబడుతున్నప్పుడు లేయా ఏమి, దేవా నేను ద్వేషించబడుతున్నాను, నన్ను చూడవా అని అడగలా. బైబిల్ ఏం చెప్తుందంటే, రాహేలు ప్రేమించబడి లేయా ద్వేషించబడ్డం దేవుడు చూశాడని బైబిల్ చెప్తుంది. నీ తండ్రి యొక్క వేదన్ని, నీ తల్లి యొక్క కన్నీటిని, నీ అవిధేయత, నేటుకొచ్చిన నీ నీచమైన మాటలు బట్టి వాళ్ళ గుండె కలుగుతున్న గాయాన్ని దేవుడు చూస్తున్నాడు రా. ప్రతి యవన బిడ్డతో చెప్తున్నాను నేను, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు నీ నీచ నికృష్టమైన మాటల్ని. భయపడవా దేవునికి? నీకు పుట్టగతులుండు, నీకు భవిష్యత్తు ఉండదు. రే ఫోన్ పక్కన పెట్టు. అలాగే అమ్మా, ఫోన్ పక్కన పెట్టి అన్నం తిను. అలాగే నాన్న, నేను చెప్తాను. గమనిస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు నీ విధేయత యొక్క కొలమానాన్ని ఆయన తన పరిగణలోనికి తీసుకున్నప్పుడు సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు, అపరిమితమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అనేక మందికి ఇదే దివ్యమానముగా నీ జీవితాన్ని వెలిగించి వాడుకుంటాడు. నమ్మండి నా మాటని, దైవజనులుగా చెప్తున్నాను. దావీదా
ఎస్ డాడీ. రాత్రి చెప్పాను యూత్ మీటింగ్లో, ఆ డాడీ ఎలా అంటాడంటే, సమయాలు వాళ్ళ ఇంటికి వచ్చి నీ కొడుకుల్లో ఒకరు రాజుగా చేయాలనుకున్నాడంటే అందరినీ పిలిచాడు కానీ, అందరికీ కబురు పెట్టాడు కానీ, అందరినీ తీసుకొచ్చాడు కానీ, సమయాలు ఎదుటికి దావీదుని తీసుకొని రాలా. సమయాలు అడగాల్సి వచ్చింది, నీకు ఇంకా కుమారులు ఎవరు లేరా? ఒకడు ఉన్నాడు కడసారి వాడు, అయితే తెలుగులో భలే ఉంది అన్నమాట. అయితే అంటే అర్థం ఏంటంటే ఉన్నాడు కానీ ఆడు వేస్ట్ గాడు అని చెప్పడం. గొర్రెలు కాసుకుంటున్నాడు. సమయాలు అన్నాడు, వానిని పిలిపించు, వాని వచ్చేంతవరకు నేను కూర్చుంటాను. విధేయత చూపించే వ్యక్తి కొరకు దేవుడు వెయిట్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వెయిట్ చేస్తున్నాడు. అభిషేకం వెయిట్ చేస్తుంది. అధికారం వెయిట్ చేస్తుంది. అభిషేకం వెయిట్ చేస్తుంది. సింహాసనం వెయిట్ చేస్తుంది. కిరీటం వెయిట్ చేస్తుంది. దావీదు వచ్చాడు. దావీదు వచ్చిన తర్వాత సమూయేలేమి, నా మాట ఎలా వినండి, సమూయేలేమి, గాడ్ ఈజ్ ఇట్ దట్, ఇతడు అతడేనా, నువ్వు కోరుకున్న వ్యక్తి ఇతనేనా? ప్రభా చెప్పండి ప్రభా, ఏంటి నాకు ఇంకా ప్రభా, ఎస్ ప్రభా నాకు సరిగ్గా వినపట్లేదు, సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, ఇతడేనా? నో. దావీదు ఇంకా ఎంటర్ అవుతూ ఉంటుండగానే దేవుడు అన్నాడు, అదిగో నేను ఏర్పరచుకున్న మనుషుడు, నీవు లేచి అతనిని అభిషేకించని రాయబడి ఉంది. దేవునామన మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, తన విషయంలో అంత చీప్గా బిహేవ్ చేసే ఆ తండ్రి కబురు పెడితే పరిగెత్తుకొని వచ్చి, ఎస్ పప్పా హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. దేవునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరే నువ్వు పోయి, నీ అన్నవాళ్ళు అందరూ కూడా ఏదో ఫిలిస్తీన్తో యుద్ధం అవుతుందంట, ఆ యుద్ధ భూమిలో ఉన్నారంట, ఇదిగో ఈ జున్నుగడ్లు, ఈ ద్రాక్ష గెలలు, ఈ అప్పములు ఇవన్నీ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వమంటే, ఓ అన్నయ్యలందరినీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ చేసి నన్ను మాత్రం గొర్రెలు కాపరిగా పెట్టావు. ఆ రోజు సింహం వచ్చింది నాన్న అని చెప్పాను, ఆ సింహం నేను చీల్చేశాను నాన్న అని చెప్పాను. ఆ రోజు నువ్వేమనాలి, అరే సింహం పోతే, గొర్రెలు పోతే పోయినాయి కానీ నా కొడుక నువ్వు నాకు ముఖ్యంరా, సింహాలు నీకేమైనా హాని చేస్తే నేను తట్టుకోలేను, ఇంట్లో కూర్చో అన్నావా? రోజు మరలా గొర్రెలు ఇచ్చి నన్ను అరణ్యాన్ని పంపించేశావు. వాళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమా, నేనేమో ఆ పశువుల మధ్యలో ఉండాలా? అలాంటి వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి నాన్న అనలేదు. పరిగెత్తుకొని వెళ్ళి తన తండ్రి తనకి అప్పగించిన ఆ చిన్న మందను వేరే ఒకరి చేతికి బాధ్యతగా అప్పగించి పరిగెత్తుకొని వచ్చి ఆ జున్నుగడ్డలు వాటన్నిటిని పట్టుకొని వెళ్ళి అన్నయ్య యొక్క యోగ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటే, దానిని గమనించిన దేవుడు ఆ అన్నల ఎదుట, ఆ రాజు ఎదుట, ఆ తండ్రి ఎదుట, వారందరి ఎదుట సింహాసనం మీద కూర్చుండబెట్టి ఉన్నతమైన స్థానమును ఇచ్చి, తన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దావీదు కుమారుడని పిలువబడే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుడు. ఎందుకంటే దావీదు యొక్క విధేయతను దేవుడు తన కొలమానములోనికి, తన తూకంలోకి తీసుకున్నాడు, బ్లెస్సింగ్స్ తో నింపాడు. అది రాత్రి ఒక మాట చెప్పాను, గుడ్ ఫాదర్కి ఎవడైనా లోబడతాడు, బ్యాడ్ ఫాదర్ని ప్రేమించేవాడే నిజమైన క్రిస్టియన్ అని చెప్పాను. గుడ్ ఫాదర్కి ఎవరైనా లోబడతారు, బ్యాడ్ ఫాదర్కి నువ్వు లోబడినప్పుడే నువ్వు నిజమైన క్రిస్టియన్ అని చెప్పాను రాత్రి యూత్ మీటింగ్లో. చాలా సబ్జెక్ట్ ఉంది, ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అన్నట్టుంది నాకు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అమ్మ ప్రార్థన ఉంది రా అమ్మ. అవదండి పని ఉందండి. కొంతమంది నాకు చెప్పే సమాధానం, పని ఉందండి అవ్వదు, పని ఉందండి అవ్వదు, పని ఉందండి అవ్వదు. ఆమేన్. ఒకటే చెప్తా, హల్లెలూయా. అది దేవుడు విన్నాడు, అది దేవుడు చూశాడు. అయ్యా పనుంది కానీ మీరు రమ్మంటే, మీరు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ నాయకులు, మీ మాట విని నేను వస్తాను అని నష్టపోతున్నప్పటికీ కూడా దైవజనుని మాటకు నీవు విధేయతను చూపించగలిగితే, దైవజనుడు నీకేమి ఇవ్వకపోవచ్చు కానీ తన తూకములో నీ విధేయతను తూకం వేసిన దేవుడు, దాని పరిమితి యొక్క ఔన్నత్యాన్ని గమనించిన దేవుడు దావీదును హెచ్చించినట్లుగా నిన్ను హెచ్చించి, హల్లెలూయా, పురుగు వంటి నిన్ను, ఆమేన్, చచ్చిన కుక్క వంటి నిన్ను తన ప్రజలకు, ఇశ్రాయేలునకు రాజుగా అభిషేకించి, ఆమేన్, హల్లెలూయా, తన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నతమైన సాన్నిధ్యాన్ని నీకు కనెక్ట్ చేస్తాడు. వస్తుందా? వై డోంట్ డూ దట్.
హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత బాగా నచ్చిందో నాకు ఆ మాట. హల్లెలూయా. దాని తర్వాత మాట ఇంకా చిత్రమైంది. నేను ఇట్లే వివరిస్తే అసలు మెసేజ్ ఎప్పుడు చెప్పాలి? ఆయన కుమారుడయుండియు, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఎన్నోసార్లు చదివాను. రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత హల్లెలూయా కూర్చొని బైబిల్ తీసి ఆ మాట చదువుతుంటే నాకెప్పుడూ లేనంత స్పెషల్గా అనిపించింది. నేను ప్రభుతో ఇలా అన్నాను, ప్రభా విధేయత ఇంత కాస్ట్లీ అని ఈరోజు వరకు నాకు తెలియలేదు. ఆయన కుమారుడయుండియో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. ఇంకోలా చెప్పనంటే ఆయన పొందిన శ్రమలలో విధేయత నేర్చుకుంటూ విధేయత యొక్క సంపూర్ణమైన అర్థాన్ని మాదిరిగా మన ముందు ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే నాకు తెలిసి కొంతమంది ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ లేదంటే నేను ఏ భావంతో మాట చెప్పాను ఆ భావంలోకి మీరు రీచ్ అవ్వలేకపోయారు. తప్పులేదు, బహుశా నేను మీకు అలా రీచ్ అయ్యేలా చెప్పలేకపోతున్నాం. ఆయన కుమారుడయ్యుండియో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అంటే నాకు అర్థమైంది, విధేయత చాలా కాస్ట్లీ. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయ్యా ప్లీజ్ 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 దండం పెడతాను, అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. హల్లెలూయా. విధేయత చాలా కాస్ట్లీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చాలా విలువైనది, చాలా ఖరీదైనది. ఊరికనే వచ్చేది కాదు, ఏదో సరే అంటే అయిపోయేది కాదు, ఓకే అంటే అయిపోయేది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విధేయత అంటే అది ఎంత ఉన్నతమైందో. శ్రమల వలన ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకుంటే మనము నేర్చుకోవద్దా? దేవుని మన మహిమ కలుగును గాక. అయ్యా మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా నీవు విధేయత చూపిన వాడు అయ్యావు కదా. ఇది ఎలాగూ సాధ్యమైందంటే నేను పొందిన శ్రమలలో నేను విధేయతను నేర్చుకున్నాను. మధు ఆయనే నేర్చుకుంటే మనం నేర్చుకోవాలి కదా. జాషువా ఆయనే నేర్చుకుంటే మనం నేర్చుకోవాలి కదా. ఇస్సాకు ఆయనే నేర్చుకుంటే మనం నేర్చుకోవాలి కదా. రాజు ఆయనే నేర్చుకుంటే మనము కూడా నేర్చుకోవాలి కదా. ఆమేన్. అమ్మా పుష్ప, ఆయన విధేయత ఎప్పుడు నేర్చుకున్నాడు తెలుసా? నువ్వు లోబడు, నీకు దీవెనలు ఇస్తానన్నప్పుడు కాదు, ఆశీర్వాదాలు ఇస్తే కాదు. ఎందుకంటే మన పిల్లలు చెప్తాం, బాబు కొట్టుకెళ్ళవా, నేను వెళ్ళను, నీకు 5 రూపాయలు ఇస్తాను రా, అప్పుడు వెళ్తాడు. హల్లెలూయా. ఎంత లంచమో మనం అలవాటు చేసాం, లంచగొడతానన్న వాళ్ళకి. నువ్వు కొట్టుకెళ్తే నేను 5 రూపాయలు ఇస్తాను, చేయకండి అలవాట్లు. హల్లెలూయా. అవసరమైతే మీరు తెచ్చుకోండి తప్ప, లేకపోతే 4 పీకి ఎందుకు ఇల్లు అని చెప్పి పని చేయండి తప్ప. హల్లెలూయా. 5 రూపాయలు ఇస్తాను రా, 10 రూపాయలు ఇస్తాను, 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను, డైరీ మిల్క్ ఇస్తాను, కేక్ ఇస్తాను, మీకు రసమలై ఇస్తాను. కొంతమంది అన్నారు ఎందుకోనేమో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో నీకు ఇది ఇస్తాను నా మాట వింటే. ఆయన విధేయత నేర్చుకున్నది ఆయన పొందిన దీవెనలో కాదు, ఆయన పొందిన ఔన్నత్యంలో కాదు, ఆయన పొందిన గొప్పతనంలో కాదు, ఆయన పొందిన శ్రమలలో ఆయన విధేయత నేర్చుకునేసి ఆయన విధేయత నేర్చుకునేను. మీకు అర్థం అవట్లేదని నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు చెప్పడం రావట్లే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు మాట వింటే ఆ మాట వినడం వల్ల నీకు కలిగేది భయంకరమైన శ్రమ అని నీకు తెలిసి కూడా నువ్వు ఆ మాట వినగలగాలి. ప్రైజ్ లార్డ్. పోన్లేండి, అరగంట టైం ఉంది. ఈ అరగంటలో చెప్పగలిగిన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. విధేయత అంటే ఏంటి? ఇప్పుడు మెసేజ్లోకి వచ్చాను. మరి ఇంతవరకు ఏంటంటే పునాది అది ఇంట్రొడక్షన్. విధేయత అంటే ఏమిటి?
లోబడ్డం, ఇంకా తగ్గించుకోవడం, ఇంకా లోపల ఉంది రాట్లా. హల్లెలూయా. మాట వినటం, లోబడ్డం, తగ్గించుకోవడం, 3 విన్నా. వెరీ గుడ్. మాట విని దానిని ఆచరించడం. కమాన్, మీరు మాట్లాడచ్చు. ఛార్జింగ్ ఏమి లేదు, డబ్బులు ఏమి తీసుకున్నాను, ఫ్రీ. హల్లెలూయా. చెప్పింది ఏదైతే చెప్పామో ఖచ్చితంగా దాన్నే చేయడం. మళ్ళీ ఎక్స్ట్రా లేదు, తక్కువ లేదు. అంతే కదండి మీనింగ్. బాగుంది. అతడు నా ఉద్దేశములన్నీ, కొన్ని కాదు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. హల్లెలూయా. ఇది కూడా విధేయత గురించి మాటే. దావీదుని గురించి దేవుడు చెప్పిన మాట. అప్పుడు దావీదుని గురించి దేవుడు ఈ మాట చెప్పినప్పుడు దావీదు వయసు 16 సంవత్సరాలు. బా చెప్పండి. నువ్వే చెప్పు అన్నట్టున్నారు మీ అందరూ. హల్లెలూయా. ఆమేన్. మీ అందరి మాటలు కరెక్టే. ఒక ఆర్డర్లో చెప్తాను, వినేవాళ్ళు వినండి, రాసుకునే వాళ్ళు అసలు రాసుకోవడం సంగతి పక్కన పెట్టండి, తర్వాత రాసుకుందరు. కానీ మీరు ఎప్పుడంటే మళ్ళీ మీరు వర్తమానం విన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు అంటాడండి చెప్పు మధు. ఓహో, నీ ఉద్దేశంలో విధేయత అంటే లేదు అదేనా? మరణం పొందినంతగా తగ్గించుకోవడమే విధేయత. బాగుంది మధు, బాగా చెప్పావు, మెసేజ్ బాగా వింటున్నావు. రవిదాస్ గారు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక ఆర్డర్ చెప్తాను వినండి. ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన ఆర్డర్ చెప్తాను. వితౌట్ డౌట్, వితౌట్ క్వశ్చన్, వితౌట్ పోస్ట్పోన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వితౌట్ కండిషన్ and without wanting any profit, doing what you commanded, that's called obedience. మహాప్రభు కొంచెం తెలుగులో చెప్పరాదే. హల్లెలూయా. ఎట్లా చెప్తాను చూడండి. హల్లెలూయా. డౌట్, అనుమానం లేకుండా, ప్రశ్నలు లేకుండా, వాయిదాలు లేకుండా, కండిషన్ అంటే షరతులు లేకుండా, లాభాన్ని ఆశించకుండా. ఎన్ని చెప్పాను? 5. థ్యాంక్ యూ బ్రదర్. మీరు లెక్క అడుగుతారని మేము అనుకోనంటే ఇలా 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 లెక్క పెట్టేటోళ్ళు మేము. ఇది మళ్ళీ తూచి, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నట్టు చూస్తే మీరు రెస్పాండ్ అట్లా మళ్ళీ తూచి అయితే. హల్లెలూయా. మళ్ళీ ఫస్ట్ నుంచే. హల్లెలూయా. ఏంటండి? వితౌట్ డౌట్ అంటే అనుమానం లేకుండా, వితౌట్ క్వశ్చన్ అంటే ప్రశ్నలు లేకుండా, వితౌట్ పోస్ట్పోన్ అంటే వాయిదాలు వేయకుండా, వితౌట్ కండిషన్స్ అంటే షరతులు లేకుండా, వితౌట్ వాంటింగ్ ప్రాఫిట్ అంటే ఏ లాభం ఆశించకుండా చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే విధేయత. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఏం ఉండకూడదు, ఏం ఉండవచ్చు, ఏం ఉండకూడదు త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్తగా టైం పరిగెడుతుంది. ఏం ఉండకూడదు? డౌట్. హల్లెలూయా. కమాన్. హల్లెలూయా. ప్రియులారా, నేను ఎగ్జాంపుల్ చూపించాలంటే చాలా పెద్ద మెసేజ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ ఉదాహరణకి దావీదు, అబ్రహాం తీసుకొని వద్దాం. హల్లెలూయా. కొద్దిగా హల్లెలూయా చెప్పండి. చెప్పేవాళ్ళు చెప్తారు, మేము చెప్పం, మేము ఆ బ్యాచ్ కాదని చూస్తారా? అందరం ఒకే మొత్తం వేచిరేస్తాం, అందరం ఒకే కులం ఇక్కడ. మేము ఆ కులపోలం కాదు, మేము చెప్పం, అది చెప్పుకుంటాం, అంత స్టైల్ వద్దు. హల్లెలూయా. అదే లోపడ్డం అంటే. హల్లెలూయా చెప్పన్నప్పుడు చెప్పగలగాలి. ఎంతమంది మీ హృదయాలతో దేవుడు మాట్లాడాడు అంటే, నా లోపల తెలిసి దేవుడు నాతో మాట్లాడాడు లేదో, బయటికి మాత్రమే. ఇప్పుడు చెయ్యత్తరంటే తప్పే ఉంది. ఇదే ఇతని ఆపచ్చు. ఇప్పుడు చెయ్యత్తరని పెద్ద కాస్ట్లీ ఖర్చు ఏం లేదు కదా, ఇక దానికి ఒక దీవెన ఉంది కదా. ఎప్పుడు మారుతాం? 5 ఉండకూడదు. ఏం ఉండకూడదు? డౌట్. అబ్రాహాముని పిలిచాడు దేవుడు. అబ్రాహాముకి అప్పటికి దేవుడు ఎవరో తెలియదు. సూర్యుని చంద్రుడిని తయారు చేసుకొని ఆ బొమ్మలు అమ్ముకుంటూ వాటినే ఆరాధించుకుంటూ సూర్యదేవుడిని చంద్రదేవుడిని ఆరాధిస్తున్నటువంటి హైందవుడు ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాముని పిలిచాడు. ఆమేన్.
హల్లెలూయా. నేను నీ దేవుణ్ణి, నేను సృష్టించే, నన్ను ఆరాధించు, నన్ను దీవించు, నిన్ను దీవిస్తానంటే బాగుండేది. నాయనా నేనంటరా, కానీ అలా లేదు. హల్లెలూయా. కొట్టడం డైరెక్ట్గా స్టేట్మెంట్. నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వజానాన్ని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి వెళ్ళి అనట్లేదు. మళ్ళీ అక్కడ డౌటు. నేను చూపించబోయే దేశానికి వెళ్ళు, నిన్ను అత్యధికమైన జనముగా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అసలు నువ్వు ఎవరు? నీ పేరేంటి? నన్నే ఎందుకు పిలిచావు? నువ్వు దేవుడువా దెయ్యానువా? ఆ కన్ఫర్మేషన్ ఏమిటి? ఐడి ఏమైనా ఉందా నీ దగ్గర? నువ్వు దేవుడివే అని చెప్పడానికి ఏమైనా ఐడి కార్డు నీ దగ్గర ఉందా? మాకు ఆధార్ కార్డు ఉన్నట్టు నీ దగ్గర ఏమైనా ఐడి కార్డు ఉందా? నువ్వు దేవుడివేనా? ఏమో చేయను ఆయన, మా అమ్మని మా నాన్న వదిలేయాలా, మా బంధువులందరిని వదిలేయాలా, నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టేయాలా, వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలంటే మ్యాప్ లేదా, జిపిఆర్ఎస్ లేదా, లైవ్ లొకేషన్ కానీ కరెంట్ లొకేషన్ కానీ ఏది ఇవ్వా, అలా పోతా ఉండాలా? ఎక్కడికో నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆగని చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు? నేను పిలవడానికైనా పిలిచే పిలుపులైన క్లారిటీ ఉండాలి కదా మహానుభావుడా. అసలు నువ్వెవరు? నన్ను దీవిస్తావని నమ్మకం ఏంటి? ఏమి లేవు. దేవుడు మాట్లాడగానే తన తండ్రి ఇంటిని, తన స్వజానాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. డౌట్ లేదు, క్వశ్చన్ లేదు, షరతులు లేవు, కండిషన్స్ లేవు. హల్లెలూయా. దేవుని నామాన్ని ఆరాధించగలవా? హల్లెలూయా. ఏ లాభాన్ని ఆశించలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడితో అయిపోలేదు. దేవుని సన్నిధిని తాకుతుందిగా చెప్తాను. అబ్రహామా, చిత్తం ప్రభువా, వెనకాతలు వినాలి. చిత్తం ప్రభువా, నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని, అనగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు పోయి, హల్లెలూయా, మోరియా క్షమించాలి, నేను చూపించబోయే దేశమునందు, హల్లెలూయా, ఆ మోరియా దేశమందు ఒక పర్వతం మీద నీ కుమారుని నీవు నాకు బలి కాదు, దహన బలి అర్పించాలి. బైబిల్ చెప్తుంది, ఇంకా తెల్లవారికి ముందే గాడిదకి గంత కొట్టి ఇద్దరు పనివారిని తీసుకొని ఇస్సాకును కట్టెల్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు. ఆ ముసలోడికి కొడుకుని చంపే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. ఆ రోజు దేవుణ్ణి డౌట్ అడగలేదు, క్వశ్చన్స్ వేయలేదు. నువ్వు కదా నన్ను పిలిచింది, నువ్వు కదా నాకు పిల్లలు ఇస్తానన్నది, నువ్వు కదా కొడుకుని ఇచ్చింది నీవే తీసేసుకుంటావా? నీ ఇష్టమేనా? మళ్ళీ ఇస్తావా? పోనీ నేను చంపుతా, నువ్వు బతికిస్తావా అడిగాడా? బ్రదర్ డౌట్ లేదు బ్రదర్, అక్కడ క్వశ్చన్ లేదు బ్రదర్, అక్కడ షరతులు లేవు, అక్కడ లాభాన్ని ఆశించలేదు. సరికదా, తనకున్న దాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. అదిరా విధేయత అంటే, అదే విధేయత అంటే. లాభం ఆశించలా. మాట వింటా నాకు ఇస్తావా కాదు, ఇక్కడ మాట వినడానికి తనకున్నదే ఇచ్చేయాలనుకున్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకే భూమి మీద ఉన్న సమస్త వంశవలులు అబ్రహామును బట్టి దీవించబడ్డాయి. నేను అబ్రహాము దేవుడని నా దేవుడు ధైర్యంగా చెప్పుకోగలిగే ఉన్నతమైన స్థానాన్ని, ఆధిక్యతను, సాక్ష్యాన్ని అబ్రహాము సంపాదించుకున్నాడు. దీవించబడుతున్న వారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు అన్నవారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వారు అందరూ కూడా దేవునికి వందనాలు చెప్పండి. ఏదో టైం పాస్ లాగా ఎప్పుడు మెసేజ్ లాగా ఒక మెసేజ్ లాగా ఉంటే వదిలేయండి. కానీ లేదు సార్ పాస్టర్ గారు, దైవజనుడా నీవు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం మండుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇలాంటి విధేయత కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దైవజనుడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన మరణం పొందేంతగా లోబడినట్లుగా నేను లోబడాలి, ఆ పరిమితే నా విధేయతగా పరిమితి కావాలని నేను ఆశపడుతున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ టైం పాస్ కోసం కాదు మెసేజ్ వినడం. బాయ్. వీళ్ళు అడుగుతున్న ఒక ప్రశ్న, ఎంతమంది సెన్స్ చేయగలుగుతున్నారు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది అని? అందరూ ఎత్తదండి. ఎంతమంది సెన్స్, ఎంతమంది తెలుస్తుంది నిజముగా దేవుని సన్నిధి మన మధ్యలో ఉందని అనుభవిస్తున్న వారు, సెన్స్ చేయగలుగుతున్న వారు ఒకసారి రెండు చేతులు పైకెత్తి మన మధ్య ఉన్న దేవునిని ఆరాధించండి, మన మధ్య ఉన్న దేవుని స్తుతించండి, మనతో మాట్లాడుతున్న ప్రభు నామాన్ని కనపరచండి. అడిగావు కదా, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నీవే 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 నాతో మాట్లాడమని అడిగావు కదా. ఆయన మాట్లాడుతున్నాడు, అర్థమవుతుందా? ఆయన మాట్లాడుతున్నాడు, వినబడుతుందా? ఆయనే మాట్లాడుతున్నాడు, తెలుస్తుందా? No doubt, no question, no condition.
నో వాంటింగ్ ఆఫ్ ద ప్రాఫిట్, ఏ లాభాన్ని ఆశించలేదు. ప్రభువా ఒక్క 10 రోజులు టైం ఇవ్వా, ఒక్క 20 రోజులు టైం ఇవ్వా, నా కొడుకుతో ఆడుకొని వాడికి అన్నీ పెట్టి వచ్చి చెప్పా చేయకుండా నీకు నేను అర్పణ ఇస్తానని అనలేదమ్మా. బైబిల్ చెబుతుంది, ఇంకా తెల్లవారక ముందే, ఇంకా చీకటి ఉంటగానే తన కుమారుని తీసుకొని బయలుదేరాడు. ఆ ముసలోడు ధైర్యానికి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొండ ఎక్కుతుండగా కొడుకు అడుగుతున్నాడు కదా, నాన్న కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, బలిపశు వేదంటే ఒరే నాయన నిన్నే బలివ్వాలని చెప్పలేక ఆ ప్రశ్న వేయగానే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచం మీద పడుకున్న బిడ్డ, నా కొడుకు చిన్నోడు కానీ పెద్దోడు కానీ నా వైపు చూసి అని ఏడ్చినట్టుగా కనబడితే చాలు, నా గుండె ఎంత ఆరాటపడుతుందో పరిగెట్టుకొని వెళ్ళి అత్తుకుంటాను. కానీ ఇక్కడ కొడుకు అడుగుతున్నాడు, బలి పశువు ఎక్కడ అని, నీవే అని చెప్పలేక ఆ ముసలి గుండె ఎంత తల్లడిల్లిపోయిందో. పైకి వెళ్ళిన తర్వాత ఆ కొద్ది స్పీడ్ అయిన టైం అయిందని కొడుకుని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టినప్పుడు, డాడీ ఆర్ యు గోయింగ్ టు కిల్ మీ అని అడగలేక, అడిగినట్టు రికార్డ్ చేయబడలేదు కానీ తన తండ్రి వైపు ఇస్సాకు చూస్తూ తన కంట్లో కన్నీరు కారుతున్నప్పుడు ఆ ముసలోడు గుండె ఏమి ధైర్యం అంటే, దేవుని కంటే ఎంత ఎక్కువ ప్రేమించాడో కానీ ఆ కారుతున్న కన్నీటిని పక్కన పెట్టి కొడుకుని అక్కడ బలిపీఠం మీద పడుకోబెట్టి తన చేతిలోని కత్తిని పైకెత్తి తన కొడుకు మీద వేయాలనుకున్నప్పుడు, అబ్రామా 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 ఆగు, నీవు ప్రేమించుచున్న ఒక్క కుమారుడైన ఇస్సాకుని నీవు నాకు వెనక తీయలేదు గనక ఇందుని బట్టి అబ్రహాము దేవునికి భయపడుచున్నాడని, దేవునికి విధేయత చూపుచున్నవాడని నేను తెలుసుకున్నాను. ఇదిగో నీకు వాగ్దానం, ఇదిగో నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశావళులు దీవించబడతాయని అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క విధేయతకు దేవుడు కొలమానం వేశాడు, తూకం వేశాడు. ఆ తూకములో అబ్రహాము యొక్క విధేయత నెగ్గింది, దేవుడు సమృద్ధిగా ఇచ్చేశాడు. ఇంకో మాట చెప్పాలంటే తన్ను తాను ఇచ్చేశాడు దేవుడు అబ్రహాముకి. గుండెలు పగలట్లేదు దాదా మధు, మాట్లాడుతున్నానే నా గుండె పగులుతుంది. ఆ ముసలోడుకున్న విధేయతలో కొంచెం విధేయత కూడా మనకి లేదురే. చర్చికి టయానికి రావడమే మనకి లోబడ్డం కష్టమైపోతుంది, దానికి విధేయత చూపించడమే కష్టమైపోతుంది. ఇక మరణం పొందినంతగాని పరిమితులు ఎక్కడ పెడతావు నువ్వు? కులాన్ని వదిలేయలేవు, సీరియల్ని వదిలేలేవు, సినిమాల్ని వదిలేలేవు, బంధువుల్ని వదిలేలేవు. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు బాధపడతారేమో, మా బాప్ప మా అన్న మా వదిని వాళ్ళు వచ్చుకుంటారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో. వాళ్ళ కోసం చేయరాని నీచమైన పనులు, దేవుని దృష్టిలో ఆయాసకరమైన దుష్టమైన పనులు చేస్తేవి కదా. నా ప్రాణం ఇచ్చేస్తానన్నావు, నన్ను నీకు అర్పిస్తానన్నావు. నిన్ను అర్పించింది లేదు, నీ ప్రాణం ఇచ్చింది లేదు. కానీ కొన్ని ఆచారాలు వద్దంటే వాటిని వదులుకోవడం కష్టమైపోయింది. వద్దు తాళి అని మొత్తుకున్నాడు దైవజనుడు. వినకపోతేవే నీ బంధువుల కోసం. ఓపెన్గానే మాట్లాడుతున్నాను, ఒడ్డు మడితే మన్నవ్వండి. వద్దు ఆచారాలను దైవజనుడు చెప్పాడు, నీ బంధువుల కోసం ఫీల్ అయిపోయి వాళ్ళు ఫీల్ అవుతారనేవే. వద్దు కులం అని చెప్పాను, నీ బంధువుల కోసం ఫీల్ అయిపోయి నీ కులమే కావాలని కోరుకుంటా. మరణం పొందినంతగా విధేయత చూపించేంత గొప్ప పరిమితి నీకెక్కడదే? మనుషుల్ని సంతోష పెట్టడానికి ఇష్టపడే నీకు ఏమనుకోవద్దు, ఒళ్ళు మడితే మన్నివ్వండి. మరణము పొందినంతగా సంతోష పెట్టే అంత ధైర్యం నీకెక్కడదే? ఎందుకు బ్రదర్ ఇలా చేశారు? చేయకపోతే మా ఆవిడ ఫీల్ అయిపోతుందండి, దాని బాధ భరించలేకపోతున్నాను, అందుకే చేశాను. హే, మరణం పొందినంతగా నీవు దేవునికి లోబడింది ఎక్కడా? కులాన్ని వదులుకోలేని నీవు, మనుషులను వదులుకోలేని నీవు. నా ప్రభు అన్నారు, అందుకనే నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను కుమారునైనను కుమార్తెనైనను హల్లెలూయా విడవని వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ తల్లి తండ్రి అన్న పెద్ద వాల్యూస్ మాట్లాడుతుంటే నువ్వు ఇంకా దూరంలో మా అన్నయ్య అండి, మా అన్నయ్య కొడుకు కూతురండి, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు పీతారే, ఆడేడో ఫీల్ అవుతాడు. ఇక్కడ తల్లిని తండ్రినైనా కుమారుని కుమార్తెనైనా నా నిమిత్తం వదలకపోతే నువ్వు నాకు పాత్రుడు కాదు అని అంత క్లోజ్ రిలేషన్ చెప్తుంటే దూరపు రిలేషన్ కోసం ఆలోచించి చేయరాని నీచమైన పనులు చేస్తున్నావు. నీ విధేయతకు పరిమితులు లేవు. పరిమితులు లేవంటే అలా కాదు, మీకు అర్థం చెప్పాలంటే నీ విధేయత ఎంత పరిమితమైందంటే నీ ఇంటి దాటి బయటికి రాలేవు.
నీ బంధువులు దాటి దేవుని కొరకు త్యాగం చేయలేవు. నీ స్నేహితులు దాటి బయట వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. దేవుడు ఫీల్ అయినా పర్లే, వాళ్ళు బాధపడకూడదు. దేవుడు బాధపడినా పర్లే. నువ్వు చేసే ఆచారం వల్ల వాళ్ళు సంతోషపడితే చాలు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడడానికి పర్వాలా. అది నీ విధేయత యొక్క పరిమితి. కానీ నా ప్రభు మరణము పొందినంతగా విధేయత చూపినవాడు, సిలువ మరణము పొందినంతగా విధేయతను చూపినవాడు. హోషేయా, ఎస్ లార్డ్, తెలుసు కదా మీకు. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయా, ప్రభువా ఆ మార్గం గుండా వెళ్ళు. ప్రభా మార్గం మంచిది కాదు, పోరా. వెళ్తున్నాడు ఆ మార్గం గుండా. హోషేయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి చెప్పాలి. ఇదొకటి అలవాటు చేసుకోండి, మంచిది. హల్లెలూయా. వెళ్తున్నాడు. ఒక వేశ్యలు రాగానే, హోషేయా స్టే దేర్, ఆగు అక్కడ. ప్రభా ఇక్కడ ఆగితే బాగోదు, 10 మంది వస్తారు. ఏంట్రా ఇక్కడ నిలబడ్డామని అడుగుతారు. ఏంట్రా నువ్వు కూడానా అంటారు. ప్రభా యవనస్తుని, మండుచున్న రోషం కలిగేటువంటి మండుతున్నటువంటి ప్రవక్తను నేను, పవిత్రంగా పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకుంటూ నీ కొరకు నాజీరు చేసుకున్న జీవితం నాది. వాయిస్తుంటే నేను ఎందుకు ఇక్కడ నిలబడాలి? నిలబడ్డం కాదు, ఆ లోపలికి వెళ్ళి ఆ వేషితో మాట్లాడి దాన్ని పెళ్లి చేసుకోపో అన్నాడు. సమాజంలో ఉన్న పరువు పొద్ది, సంఘంలో ఉన్న పరువు పొద్ది. ఇక నేను ప్రవక్త అంటే ఎవరు నమ్ముతారు? ఎరా నీకేం బుద్ధి పుట్టిందిరా? ఒరే నేను క్షమించను, కొన్ని మాటలు బాగోవేమో అనుకుందాం. సమాజంలో కొంతమంది వచ్చే దీన్ని పెళ్లి చేసుకున్నావరా? ఒరే ఇది నాతో కనీసం 100 సార్లు పడుకుందరా, నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడమే అంత ఇబ్బంది అయితే దేవుడు అన్నాడు, దానితో నువ్వు సంతానాన్ని కనాలి. 2 పిల్లల్ని కన్న తర్వాత ఈ వేశ్య హోషేయని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవా ఇదేంటి దేవా? ఇప్పుడు ఏం చేయాలంటే, నీవు పోయి నీ సిగ్గుమాలిన ముఖం వేసుకొని ఆమె ముందు నిలబడి ప్రేమతో మాట్లాడి. ఇక్కడ ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఉందంటే, తను అనేక మందితో తన శరీరాన్ని పంచుకుంది, కానీ అనేక మందిలో తనకిష్టమైన ప్రియుడు ఒకడు ఉన్నాడు, వాడితో ఉంది ఇప్పుడు. మీకు అర్థమవుతుందా? తనకి ఇష్టమైన వ్యక్తితో ఉంది ఇప్పుడు. అక్కడికి వెళ్ళి నాతో వచ్చేయమని ఆమెను బ్రతమలాడమన్నాడు. నువ్వు చేస్తావా మాట పని? అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటావా? ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ మంచిదా కాదా, అబ్బాయి మంచిదా కాదా, అమ్మాయి మంచిది, నిన్ను ఆలోచిస్తావు నువ్వు. ఇక్కడ సీన్ లేదు ఇక్కడ. నో క్వశ్చన్, నో డౌట్, నో కండిషన్, నో పోస్ట్ పోన్, నో ప్రాఫిట్. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. స్తోత్రం లేదే? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ శుభవచనం ఏమిటో అని వింటుంది. మరి ఆ 16 సంవత్సరాలు, ఇంకా తక్కువ, నేను 16 ఎక్కువ చెప్తున్నాను కానీ ఇంకా చిన్న వయసు అంటున్నారు. 16 సంవత్సరాలు ఏం తెలుస్తుంది? జస్ట్ నీ వయసు ఎంత? 14. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కొంతమంది చెప్పేది ఏంటో తెలుసా? 14 years అని. ఆమె హల్లెలూయా. ఒకసారి నిలబడు, ఏమనుకోకే నిలబడు, పర్లేదు తిరిగి ఒకసారి. చూసారు అందరినీ? 14 years. ఈ 14 years అమ్మాయి దేవుని దూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే, ఆ శుభవచనం ఏంటో అని ఆ చిన్న బిడ్డ ఆశగా చూస్తుంటే, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు. ఆల్రెడీ ప్రధానమైపోయింది. నువ్వు గర్భం ధరిస్తావు. సమాజానికి నేను చెప్పాలి, నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించానంటే మా అమ్మే నమ్మదు, మా నాయనే నమ్మడు, ఇంకెవరు నమ్ముతారు ప్రభా? లీవ్ మీ, ఇంకెవరినైనా ఏర్పాటు చేసుకో. ఎందుకంటే నాకు ప్రధానం అయిపోయింది. జోసెఫ్కి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా జోసెఫ్ అంటే చాలా ఇష్టం. పోనీ ఒక పని చేయి, ముందెళ్ళి జోసెఫ్ని అడుగు, జోసెఫ్ పర్మిషన్ తీసుకొని అప్పుడు నా దగ్గరికి రా. నో కండిషన్స్. నేను గర్భం ధరిస్తే నాకు వచ్చే లాభం ఏంటని అడగలా. నేనంటాను, భయంకరమైన శ్రమలు ఎదుర్కోబోతుందని తెలిసి కూడా ఆ శ్రమలలోనే దేవుని మాటకు విధేయతను చూపించి తన గర్భాన ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తుని పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి మనకి లోక రక్షకుని అందించినటువంటి ఉత్తమురాలు మరియా దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు నో డౌట్, నో క్వశ్చన్, అనుమానము లేదు, ప్రశ్నలు లేవు, వాయిదాలు లేదు. ప్రభువా ఒక 10 రోజులు టైం నువ్వు మళ్ళీ నా
దగ్గరికి రా, మా మమ్మీకి చెప్తా, మా డాడీకి చెప్తా, యేసేపుకి కబురు పెడతా, మా స్నేహితులందరికీ చెప్తాను, వాళ్ళందరూ ఓకే అంటే దెన్ ఐ విల్ సే yes to you. అప్పుడు నేను ఎస్ చెప్తాను. ఒక 10 days నాకు టైం ఇవ్వని అడగలా. ఉన్న పాటునే అక్కడికక్కడే తల వంచి ఏమందంటే, చిత్తము నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను అంటాను, ఆ విధేయత యొక్క పరిమితి, ఆ విధేయత యొక్క కొలమానం. అమ్మా ప్లీజ్ ఇస్తారు, ఇక్కడే ఉన్నావా? వాక్యం అర్థమవుతుందా? నువ్వు కొలవలేవు, వెలకట్లేవు. మీకు మాట చెప్పనా, ఈరోజు ఈ వర్తమానాన్ని పట్టుకొని మీ దగ్గరికి వచ్చాను, కానీ ఎంత లోతుగా దేవుడు మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒకటి గమనిస్తాను, కొన్ని వారాలుగా దేవుడు చాలా లోతుగా మనల్ని డీల్ చేయడం మాత్రం. మీ సంగతి నాకు తెలియదు, నా మట్టుకైతే వాక్యం చాలా లోతుగా కత్తిర వేస్తుంది నాకు. లేకపోతే లోతుగా గాయపరుస్తుంది ఆపరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, విధేయత అంటే ఏంటి? నేను హోషేని జ్ఞాపకం చేశాను, అబ్రహాముని జ్ఞాపకం చేశాను, మరియని జ్ఞాపకం చేశాను, ఇంకా ఉన్నారు బట్ టైం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, విధేయత అంటే నో డౌట్, నో క్వశ్చన్, నో పోస్ట్పోన్. పోస్ట్పోన్ అంటే వాయిదా, పోస్ట్పోన్. నో కండిషన్, నో ప్రాఫిట్. తెలుగులో చెప్తాను, ప్రశ్న లేదు, అనుమానం లేదు, వాయిదా, థ్యాంక్ యూ, వాయిదా వేయట్లేదు, లాభాన్ని ఆశించలేదు, షరతులు పెట్టలేదు, వారు లోబడ్డారు అంతే. దేవుడు వారిని హెచ్చించి దీవించి బహుతరములకు శోభాతిశయముగా అనేకులకి సంతోష కారణముగా దేవుడు వారి జీవితాన్ని మార్చివేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను ప్రఖ్యాతిని మంచి పేరును దయచేయువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును దయచేయువాడు. హల్లెలూయా. రాముగారు, మీ యొక్క బిడ్డకి పేరు పెట్టడానికి ఆ రోజు మీరు డ్యూటీకి వెళ్ళిపోతుంటే, ఈరోజు మీరు డ్యూటీకి వెళ్ళకండి, అనౌన్స్ చేయాలి కాబట్టి హల్లెలూయా మీరు దేవుని సన్నిధికి రావాలని చెప్పాను. మీరు వచ్చారు, మీకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో. హల్లెలూయా. నేను చెప్పనా మీకేం జరిగిందో? దైవజనుడిగా నేను సెన్సేషన్ చెప్పనా, మీరు ఏమైనా నమ్మకపోయినా ఆ రోజు దైవజన్ మాటను విని మీరు ఇక్కడికి వచ్చారు. అక్కడ గొప్ప ప్రమాదాన్ని మీకు తెలియకుండానే సాతానుడు మార్గంలో పెంచిన ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. అంత మాత్రమే కాదు, దైవజనుని మీ అవసరం కోసమే అయ్యవచ్చు, దైవజనుని మాటకి లోబడి వచ్చారు. దాని ప్రతిఫలాన్ని దేవుడు ఎంతగా దీవించాడంటే ఆ బిడ్డని ఆరోగ్యంగా దేవుడు అనుగ్రహించాడు, అద్భుతంగా దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకా ముందుకి దాని యొక్క దీవెనను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన దీవెన ఎప్పుడు ఒక కాలానికి ఒక రోజుకి పరిమితం అవ్వదు. అది ఎలాంటిదంటే ఒక సెట్లాడిది దాని కాలంలో అది ఒకసారి నాటుతావు, కానీ పంట ఇస్తానే ఉంటుంది, పంట ఇస్తానే ఉంటుంది, పంట ఇస్తానే ఉంటుంది. ఏమన్నా బిడ్డలారు మీరు చెప్తున్నాను, నాన్న యూత్ బండికి వెళ్దాం రా, బాగోపోయినా రా, జ్వరం అయినా రా, చలి ఎత్తే దుప్పటి కప్పుకొని రా. నీ విధేయత యొక్క కొలమానము దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు అనేక మందికి దీవెనగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. ఏమీ లేకుండా గొర్రెల దొడ్డులో ఉండి గొర్రెలు మేపుకుంటూ గొర్రెల గొద్దెల యొక్క వాసన వచ్చే దావీదుని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చున్నబెట్టి ఉన్నతమైన ప్రత్యేకతని, ఘనతను అనుగ్రహించాడు దేవుడు. ఆమేన్. Obey to God. దేని అమన మహిమ కలుగును గాక. సరే హల్లెలూయా, ఆమేన్. సో వితౌట్ ఏంటో చెప్పాను, ఇప్పుడు విత్ ఏంటో చెప్పాలి మీకు నేను.
ఆమేన్. ఓహో, మీకు అలాగ అర్థం అవ్వలేదు కదా. ఏం ఉండకూడదు చెప్పాను. ఏం ఉండకూడదు? క్వశ్చన్ ఉండకూడదు, అంటే ప్రశ్న ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, వాయిదా వేయకూడదు, షరతులు ఉండకూడదు, లాభాన్ని ఆశించకూడదు, చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఏం ఉండకూడదు చెప్పాను, ఏం ఉండాలో చెప్పాను. ఆమేన్, ఆమేన్. ఎలా లోబడాలి తెలుసా? ఆమేన్. ప్రేమతో. ఎలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగా ఆమేన్ 1 కోటి రూపాయలు ఉందనుకో, దేవా నీ మాట విధేయత చూపిస్తే నాకు 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాను. ఎంత గొప్ప దేవుడి ప్రభాని ప్రేమతో అంగీకరించడం ఈజీ. కానీ అయిన వాళ్ళు, ఇంటి వాళ్ళు అందరూ వెళ్ళగొట్టి నీచమైన మాటలనేది ఒక బ్యాచ్, ఒక సంగతి అయితే, లేక లేక కలిగిన 100 ఏళ్ల వయసులో కలిగినటువంటి హల్లెలూయా ఇస్సాకుని కొంత ఏజ్ వరకు పెంచి మాట్లాడి తనకు అన్ని విషయాలు నేర్పించిన తర్వాత ఇప్పుడు ఆ కొడుకుని కాళ్ళు చేతులు కట్టి బలిపెట్టి మీద పడుకోబెట్టి దహన బలి అర్పించడానికి ముందు ఆ కత్తితో నరికి లోపల కొన్ని యంత్రాలు తీసి బయట పెట్టి మిగతా శరీరాన్ని కట్టెల మీద కాలిపోతుంటే సాష్టాంగపడాలి. కానీ మీకు తెలుసా, అక్కడ అబ్రహాము కానీ ఇక్కడ మరియా కానీ సిలువ మీద నా ప్రభువు కానీ వారు ఎలా లోబడ్డారో తెలుసా? ప్రేమతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె దారి చూపితివే, కన్నవారైన నన్ను మరచిన నన్ను మరువను విడువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో. ఆ పాట ఏం చెప్తుందంటే, అమ్మ వదిలేసిన నాన్న వదిలేసిన నువ్వు వదలవు కాబట్టి ప్రేమతో నిన్ను ఆరాధిస్తాను. ఇక్కడ ముచ్చట అది కాదు. లేక లేక కడిగిన కొడుకుని నీకు బలి ఇవ్వమన్నావు కాబట్టి ప్రేమతో నిన్ను ఆరాధిస్తాను నేను. హల్లెలూయా, 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 ఆమేన్. అందుకే ఊరకనే పాడేస్తాం కానీ ఆ లోతుని వెళ్ళి పాడగలగాలి. ఆమేన్. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడా. దూతగలములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, అర్పింతును, ఓ అర్పింతును, అర్పింతును యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. కమ
కమాన్ కమాన్. దేంతో లోబడాలి? ప్రేమతో లోబడాలి. కష్టం ఉంది, బాధ ఉంది, ఏదో కోల్పోవాలి, ఎవరినో కోల్పోవాలి, నీకు ఇష్టమైన వారిని వదిలేయాలి. నీ బంధువులు వదిలిపెడతారు. నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు, మన కులము, మన కట్టడలు, మన బాధ్యతలు, మన ఆచారాలు, మన పద్ధతులు నువ్వు పట్టించుకోవట్లేదు. మా మాటలు వినట్లేదు. అసలు నీ కుటుంబం నుంచి వెలివేస్తాం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు, దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవా, నా బంధువులు నన్ను వదిలేసిన, నా స్నేహితులు నన్ను వదిలేసిన, నాది నుండి ఉన్న నీ వాక్యము నాతో ఉన్నది, నాలో ఉన్నది, నాకు తోడై ఉన్నది, నన్ను నడిపిస్తుంది. నువ్వు ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రు బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ, ఇలలోనే మరువను. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపగా నన్ను మార్చుకుంటివే. నీ దృష్టిలో నేనున్నాగా, ఇలలోనే జడియను. ఎవరు వదిలేసిన ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణప్రియుడు, నీవే నా ప్రాణప్రియుడు. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, నీ కొరకే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. త్వరగానే ముగిస్తాను. ఒక లేదని అర్జెంట్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్రైజ్ ది లార్డ్. సో విత్ లవ్, ఫస్ట్ ఏంటండి? ప్రేమతో. చెప్పండి అందరూ, పక్కలు చెప్పండి ప్రేమతో. ప్రేమతో చెప్పండి ప్రేమతో అని, ప్రేమతో చెప్పండి ప్రేమతో అని. అబ్బా మధు, ఇదేదో బాగుంది మధు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది విత్ రెవరెన్స్, అంటే గొప్ప గౌరవముతో. కమాన్ కమాన్ చర్చ్, గొప్ప గౌరవముతో. మొట్టమొదటిది ఏంటి? ప్రేమతో. రెండవది ఏంటి? కాదు, గొప్ప గౌరవం. ఎందుకు గొప్ప అని పదాన్ని వాడానంటే, నీకు పాస్టర్ గారు అని కూడా గౌరవం ఉంటుంది, కానీ అదే గౌరవం దేవుడి మీద ఉండదు. దేవుడి మీద గొప్ప గౌరవం ఉంటుంది, ఉన్నతమైన గౌరవం ఉంటుంది. సో గౌరవముతో, భయముతో కూడిన గౌరవముతో ఆయన మాటకి లోబడాలి. మూడవది ఆమేన్, హార్ట్ ఆఫ్ విల్లింగ్, అంటే ఎలా చెప్పదు కదా, ఇష్టముతో, అయ్యా ఇష్టపూర్వకంగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మనసు ఒప్పుకుంటుంది కానీ నా చేతులు రావట్లేదండి, కాదు. నా చేతులు ఒప్పుకుంటున్నాయి కానీ నా మనసు రావట్లేదు, కాదు. కర్మ వాచ ఏది నాకు తెలియదు, డైలాగ్ లేదా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తానికి హల్లెలూయా. ఈ బైబిల్ ప్రకారం చెప్తాం, ప్రాణాత్మ దేహములతో ఇష్టపూర్తిగా చేసేయి.
నాలుగవది హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కృతజ్ఞతతో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నేను నిన్ను వదిలేసానేమో కానీ నన్ను విసిరేయక సారెపై ఉంచితివి, కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం పరలోకాన్ని విడిచావు, నా కొరకు నీకున్న సమస్తాన్ని దారబోసావు. బలి అయిన నీకు నాకున్న అర్పించడమే నాకు ధర్మం, నా భాగ్యము. కాబట్టి ఇదిగో ప్రభువా, నీ మాటను నేను కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాను. ఇప్పుడు రాజుకి నా పట్ల బాగా కృతజ్ఞత ఉందనుకోండి, ఆమేన్, నేనేం చెప్పినా తను చేస్తారు. ఎందుకు? హీ హ్యాస్ ది హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా మీద కృతజ్ఞత ఉంది. ఆయన కోసం నేను ఎన్ని చేసినా తక్కువేరా. కాబట్టి చేద్దాం, కష్టమైన బాధ అయినా చేద్దాం. సో ఏం ఉండకూడదో చెప్పాను, ఏం ఉండాలో చెప్తున్నాను. ప్రేమ, గొప్ప గౌరవం. మూడవది ఇష్టం, చిత్తం. నాలుగవది మాట్లాడరా మీరు, అప్పుడే మర్చిపోయి మీరు. నాలుగవది కృతజ్ఞతతో. ఆయన కొరకు నేను ఏం చేసినా తక్కువే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసినా తక్కువే. మీకు ఈ మధ్య అనిపిస్తే నేనేం చేయలేను. ఈ మధ్య పాస్టర్ గారికి ఏమైంది? పాటలు పాడేవాడు కాదు, మనిషి ఆ టైం అయిపోతేనే పాటలు పాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుణ్ణి నువ్వు తీసేసుకున్నా నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనన్న కృతజ్ఞతతో నా హృదయము నింపబడిపోయి ఉంది కనుక ఆ కృతజ్ఞతతో నేను ఏమైనా చేస్తాను. మీలో కొంతమంది ఎందుకు కనెక్ట్ అవ్వలేదో తెలుసా? మీరు సరిగా వినట్లేదు. ఓకే, నేనేం చేయలేను, దాని గురించి మాట్లాడమని. హల్లెలూయా. చివరిది లోబడే మనసు, హార్ట్ ఆఫ్ సబ్మిషన్. ఫస్ట్ ది హార్ట్ ఆఫ్ లవ్, సెకండ్ ది హార్ట్ ఆఫ్ రెవరెన్స్, మూడవది విత్ హార్ట్ ఆఫ్ విల్లింగ్నెస్, నాలుగవది విత్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఐదవది విత్ హార్ట్ ఆఫ్ సబ్మిషన్, లోబడే. ఆమేన్, హల్లెలూయా. అప్పగించుకోవడం. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? 5 ఉండకూడదని చెప్పాను, 5 ఉండాలని చెప్పాను. ఆమేన్. 5 ఏంటి మర్చిపోతే మళ్ళీ వాక్యం వినండి. అంతో టైం అనుకుంటే మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. 5 minutes టైం ఇవ్వండి, ముగిస్తాను నేను. హల్లెలూయా. విధేయత చూపించడం ఎందుకు కాస్ట్లీ అంటే, కొన్నిసార్లు నీ ప్రియమైన వాటిని నువ్వు కోల్పోవలసి వస్తుంది. హల్లెలూయా. ఏం అందరూ వెళ్ళిపోతున్నారు బయటికి? జయ వెళ్ళింది, కృపాసన, అమ్మ, ఏమ్మా ఒకరు వెళ్తే చాలదా? బాబు ఏడుస్తున్నాడా? ఓకే, వ్యాక్షన్ మహిమ అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. బ్రదర్, ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఆమె ఈ మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. అంటే ఈ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఈజీ, ఒబీడియన్స్ ఈజ్ నాట్ చీప్. కొన్నిసార్లు
అది ఎంత ఖరీదైంది అంటే నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్లీజ్ బ్రదర్స్, ప్లీజ్. నేనేంటంటే మళ్ళీ దీన్ని వచ్చే వరకు పోస్ట్ పోన్ చేయాలనుకోవట్లేదు, అందుకని త్వరపడుతున్నాను. నేను దాదాపు 500 సంవత్సరాల వయసు అంటే మనకు అర్థమైంది ముసలోడు. ఆ ముసలోడిని పిలిచాడు దేవుడు. ఈ తరం వారందరిలో నీవే నా ఎదుట నిందారహితంగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఒక 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 కర్ర తీసుకొని రా, చిత్తిసారకపు కర్రను తీసుకొని రా. విచిత్రం ఏంటో తెలుసా? ఏ కర్ర కనబడితే ఆ కర్ర తీసుకొచ్చి నువ్వు పడవను తయారు చేయంటే ఈజీ. అడివంతా ఎతికి ఆ కర్ర తేవాలి. ఎవరికోసం చెప్తుందో తెలుసా? అమ్మమ్మ మీరు గొప్పలండి, మీ అందరికి నేను చెప్పట్లేదు నోబాబు గురించి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చెప్పిన వాళ్ళందరికీ, చెప్పలేని వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. వారు మీరు దొంగేసాలు, మీరు ప్రేజలు. హల్లెలూయా. నేను చెప్పిన వాళ్ళందరికీ, చెప్పలేని వాళ్ళు చప్పట్లు కొట్టండి అంటే మేము చెప్పామన్నట్టు. వామ్మో, ఏడైనా ఉంది ప్రేజలు. హల్లెలూయా. గమనించండి, ఆ చితిసారకు మానును మాత్రమే తీసుకొని రావాలి, దాంతోనే పడవ చేయాలి. హల్లెలూయా. అది ఒక 300 అడుగులు పొడవు ఉండాలి, 50 అడుగులు ఎత్తు ఉండాలి, అలమరలుగా ఉండాలి. ఎలా ఉండాలంటే దాని ఏమంటారంటే అంతస్తులుగా ఉండాలి. మరీ చిత్రం ఏంటో తెలుసా? దాని మొత్తానికి కీలు పూయాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కాలేదా? ఈ ముసలోడు దేవుని మాటను విధేయత చూపించినందుకు అతనికి కలిగిన ప్రతిఫలం ఏమనగా వెండి, బంగారము, రాజ్యము, సింహాసనము, కిరీటము. హల్లెలూయా. మిగతా అని డాష్ డాష్ అయి కాదు. హల్లెలూయా. అడవికి పోయి చిత్తిసారకు మాను ఎక్కడుందో ఎత్తుక్కొని వాటిని నరుక్కొని తెచ్చుకొని చెక్కుకొని వాటిని చెక్కలుగా తయారు చేసి వాటిని సరైన కొలతలు కొలిసి దాన్ని ఒక డిజైనింగ్ చేసి ఈ చెక్క ఎక్కడ ఉండాలి, ఈ చెక్క ఎక్కడ ఉండాలి, దానికి నెంబర్లు వేసి ఏచిరత్నం చేయి, వాటన్నిటిని అక్కడ అమర్చి మేకులు తెగ్గొట్టి దానికి మళ్ళీ రోప్స్ వేసి ఆ తర్వాత కీలు రాసి 2 అంతస్తులుగా చేసి పోని చిన్న పడవ అయితే చిన్నది గట్టమంటే గట్టేద్దాం. 300 అడుగులు పొడవట, 50 అడుగులు ఎత్తట. ముసలోడికి ఎంత కష్టం పెట్టింది నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? వివరించాలనుకున్న టైం లేదు. విధేయతలో కష్టం ఉంటుంది, శ్రమ పడ్డం ఉంటుంది. ఆమేన్. వీళ్ళిద్దరికి చెప్తుంటాను నేను, బ్రదర్, ఒక 1000 మంది, 600 మంది, 700 మంది వస్తారు, వంట చేయాలి మనం. విధేయత ఏంటో తెలుసా? 1000 మంది వచ్చినా పర్లేదు అయ్యగారు, మనం వంట వాళ్ళకి చేసేద్దాం. కానీ అందులో కష్టం ఉంది. మనం తింటామేమో, కోసిపోతామేమో, వాళ్ళు పొయ్యి దగ్గర నిలబడి వంట చేయాలి, దాన్ని తొరపాలి. ఒక్కసారి గంజి మీద వదులుతుంది, చేతులు కాలిపోతూ ఉంటాయి. అందరూ మీటింగ్లో స్టైల్గా కూర్చుంటాం, నేను వేదిక మీద కూర్చుంటాను స్టైల్గా, కానీ వాళ్ళు వంట దగ్గర కష్టపడాలి. మనందరం వచ్చి కూర్చుంటున్నామే, పిల్లలు వీళ్ళు తడిగుడ్డ పెట్టి కుర్చీలేసి ఉదయం నేను వచ్చేసరికి అన్నిటినీ రెడీ చేస్తున్నారు. విధేయత చూపించడంలో కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, పని ఉంటుంది, చేయగలగాలి. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. దేర్ విల్ బి హార్డ్ వర్క్. చెప్పండి, హార్డ్ వర్క్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. త్వరగా చెప్పేస్తాను బ్రదర్. రెండవది క్రిటిసిజం ఉంటుంది. హల్లెలూయా. నిందిస్తారు వీళ్ళు కష్టపడి. ఉదాహరణకి ఎగ్జాంపుల్కి చెప్తాను అంతే, దీనికన్నా పెద్ద మాటలు ఉన్నాయి కానీ ఎగ్జాంపుల్కి వంట చేశారు, కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టు ఉంది, చూసుకోకూడదా? కష్టపడలు కలిగి ఎలాగుంటుంది? ఏ గిన్నెలో గంజి వార్చారో అదే గింజిలో నిన్ను పెట్టి మోతెట్టి పైన వాళ్ళు కూర్చొని ఇంకెప్పుడు ఇలాగ అంటారు నువ్వు అని అడగాలని అనిపిస్తుంది, కానీ అడగరు. ఎందుకంటే యేసుబాబు నమ్ముకున్నారు కాబట్టి. హల్లెలూయా. ఊరికి నేను సరదా చెప్పాను, వాళ్ళు అనుకునే టైప్ కాదు కానీ మహాయితే అవతలకి గసిరేతారు అంతే. హల్లెలూయా. అది కూడా వీలుని బట్టి పొందుగ్గా కరిగి యేసు రక్తం చేయి. హల్లెలూయా. కానీ మరియా అంగీకరించింది, శ్రమల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. హార్డ్ వర్క్ ఉంది, క్రిటిసిజం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చెప్పనివ్వండి ప్రియులారా, కొన్నిసార్లు విధేయత చూపించడం అంటే నీ శక్తికి మించిన బరువుని, బాధ్యతను నీ భుజాల మీద వేసుకోవాల్సి వస్తుంది. పాపమెరుగని ఆయన
మన కొరకు పాపముగా చేయబడినప్పుడు ఆయన శక్తికి మించిన సిలువ మానుని ఆయన భుజముల మీద వేసుకోవాల్సి వచ్చింది. నీకు ఇంకో మాట చెప్పనా బ్రదర్స్ ఇంకో మాట చెప్పనా, నీకు సంబంధం లేని దానిని నీ భుజాల మీద మోయాల్సి వస్తుంది. ఒక దైవజనుడు అడిగాడంట, నా ఊరు కాదు ఇది, నా ప్రజలు కాదు, అమ్మని నాన్ని అయిన వారిని అందరినీ వదిలేసుకొని వచ్చి ఉంటే ఇక్కడ నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, నేను ఎందుకు భరించాలి ఇదంతా? దేవుడు అన్నాడంట, ఈ స్థలంలో నాకు చాలా జనము ఉంది, నా నామము నిమిత్తము నువ్వు వీటిని భరిస్తే వారందరినీ నీ పాదాల దగ్గర నేను తీసుకొని వస్తాను. నిందని అవమానాన్ని, చాలా భయంకరమైన శ్రమని ఆ దైవజన్ని భరించాడు. తన ప్రజలు కాదు, తన వారు కాదు, కానీ వాళ్ళ కోసం అందరిని వదిలేసుకొని వచ్చి రాత్రింబగళ్ళు కన్నీరు కార్చి ఉపదేశం ఇస్తే భయంకరమైన మాటలు అన్నారు. యేసన్న గారు కూడా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. నాకెందుకు, నేనెందుకు మోయాలి, నేనెందుకు చేయాలి, నాకేం అవసరం, నేను ఇంట్లో కూర్చుంటే ఎవడు అడుగుతాడు నన్ను? కొన్నిసార్లు దేవుని మాటకు, దైవజనుని మాటకు విధేయత చూపించడం అంటే నీవు మోయలేని, నీకు సంబంధం లేని భారాన్ని నీ భుజాల మీద నీవు మోయాల్సి వస్తుంది. కాబట్టి హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, వారు నన్ను పర్మిషన్ అడిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. పుష్ప నా వైపు, హల్లెలూయా. నాలుగోది, కొన్నిసార్లు నీ లైఫ్ని కోల్పోవాల్సి వస్తుంది, నీ ప్రాణాన్నే కోల్పోవాల్సి వస్తుంది. విధేయత అంత కాస్ట్లీ. ఈ మాట నేను అనలేదు, మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా ఆయన తను తగ్గించుకున్నారు. ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. 5 విషయాలు. మొట్టమొదటిది ఏంటి? హార్డ్ వర్క్. రెండవది ఏంటి? క్రిటిసిజం, అంటే నిందలు ఎదుర్కోవాలి. మూడవది ఏంటి? హల్లెలూయా, నీకున్న ప్రియుల్ని, చాలా ప్రియమైన వారిని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ రక్త సంబంధుల్ని నువ్వు కోల్పోవలసి వస్తుంది. హల్లెలూయా. వీటన్నిటికి నేను రెఫరెన్స్ చూపించాలని టైం అయిపోయింది. హల్లెలూయా. కట్టించేద్దాం బ్రదర్. హల్లెలూయా. నీ ఒపీనియన్స్ని, నీ డిజైర్స్ని, నీకున్నటువంటి ఇష్టాల్ని, నీ ఈగోస్ని అన్నిటినీ పణంగా పెట్టాల్సి వస్తుంది. మీరు తర్వాత మళ్ళీ క్లియర్గా వినండి, ఓకే? నేను అవుట్లైన్ చెప్పి ముగిస్తున్నాను. నీ ఆశ, నీకంటే ఒక గోల్, నీకంటే ఒక ఉద్దేశం. ఉదాహరణకి నువ్వు ఒక ఉద్యోగం చేద్దాం అనుకున్నావు, దేవుడు అంటున్నాడు, హల్లెలూయా, నువ్వు నా పరిచర్యకి రా అని. నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. మా డాడీ అలాగే చెప్పారు, దేవునితో ఇష్టం లేదని చెప్తున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, పరిచర్యకి రా. నీ ఇష్టాన్ని, నీ ఎడ్యుకేషన్ని, నీ ఆశల్ని, నువ్వు పెద్దగా ఉద్యోగంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండాలని నువ్వు కలలు కన్నావు, ఆ కలలన్నిటినీ వదిలేసి దిక్కు లేని వాడి వలె కట్టుబట్టలతో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి నిందని, అవమానాన్ని భరిస్తూ దేవుని సేవ చేయాల్సి వస్తుంది. అది విధేయత అంటే. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం చెప్పాను? గొప్ప బాధ్యతను, నీ శక్తికి మించిన, నీకు సంబంధం లేని బాధ్యత నువ్వు మోయాల్సి వస్తుంది. చివరిగా ఏం చెప్పానంటే, కొన్నిసార్లు నీ లైఫ్నే నీవు కోల్పోవలసి వస్తుంది. దేని నా మహిమ కలుగును. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను లేఖనానుసారంగా చెప్పలేనేమో కానీ, ప్రైజ్ ది లార్డ్, దేవునికి లోబడాలి, పేరెంట్స్కి లోబడాలి. వాక్యం రెఫరెన్స్ ఇవ్వమంటే ఇస్తా. పేరెంట్స్కి లోబడాలి, దైవజనునికి లోబడాలి, అధికారులకు, నాయకులకి లోబడాలి. అమ్మా, స్త్రీలైన వాళ్ళరా, భర్తలకు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చర్చిలో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, పరిచర్య చేస్తారో, వారికి లోబడాలి. సరే, మీరు తర్వాత రికార్డింగ్ వింటారు కాబట్టి మీరు ఇలా చెప్పేస్తాను. దేవునికి లోబడాలి. వాక్యం చెప్తే, నీ దేవుడిని యెహోవా మాట విని. హల్లెలూయా. చాలా రిఫరెన్సెస్ ఉంటాయి, అన్నీ చెప్పలేను. హల్లెలూయా. బైబిల్ అంతా ఒకటే చెప్పింది, ఆయన మాటకు లోబడ్డం. రెండవది, హల్లెలూయా,
పేరెంట్స్కి లోబడాలి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది మీకు ధర్మమే అన్నాడు. మీరు తెరవద్దు, ఎఫెసీ 6:1. ఆ తర్వాత దైవజనునికి లోబడు, ఎలీషా లోబడ్డాడు. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమె ఎలీషా ఏలియా మాటకి లోబడ్డాడు. శామ్యూల్ ఏలీ మాటకి లోబడ్డాడు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ నేను కట్ చేస్తున్నాను. ఎలీషా లోబడిన విధానం చాలా చిత్రంగా ఉంటుంది, బాగుంటుంది, వివరిస్తే భలే ఉంటుంది, కానీ అంత టైం లేదు. హల్లెలూయా. తన ఇంటికి వెళ్ళిపోయి తన ఎడ్లను వధించి అందరికీ విందు చేసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు మంచి జాబ్ వచ్చింది అని వెళ్ళిపోయాడు. ఎక్కడికో తెలుసా? ఏలియాకి పరిచర్య చేయడానికి దేవుడు వాడుకున్నాడు. కానీ ఎక్కడ ఏంటంటే తెలుసా? నీవు వాటిని విడిచి నాతో రమ్మని ఏలియా తన దుప్పటి వేసినప్పుడు తన మాటకు అవిధేయత చూపించుకొచ్చాడు. ఏలి మాటకు సమూయేలు విధేయతను చూపించాడు. సో 3వది దైవజనుని మాటకు విధేయత. 4వది అధిపతులకి అధికారులకి మన మాట వినాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఎందుకు ఇలా చెప్తాను తెలుసా? ఇప్పుడు మనందరికీ టైం లేదు, కానీ తర్వాత మీరు యూట్యూబ్లో వర్తమానం వినే టైం వస్తే అప్పుడు ఈ రెఫరెన్స్ చూసి అక్కడ ఏం వాక్యం ఉందో చదవండి, నేను చెప్పింది మీకు అక్కడ కనబడుతుంది. 5వది హల్లెలూయా, చర్చిలో పరిచర్య చేసే వారికి లోబడమని పౌలు హెచ్చరిస్తాడు. ఇది ఎక్కడుంది పాస్టర్ గారు అంటే 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. తర్వాత చదవండి. చివరిది భార్యలరా హల్లెలూయా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనదని రాస్తుంది. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. సందేశం అయిపోయింది. ఈరోజు మన సందేశం ఏంటి? విధేయత. విధేయత అంటే ఏమిటి? నో డౌట్, నో క్వశ్చన్, నో పోస్ట్పోన్, నో కండిషన్, నో వాంటింగ్ ప్రాఫిట్. 5టిని విడిచిపెట్టాలి, 5టిని కలిగి ఉండాలి. ప్రేమతో, గౌరవంతో, కృతజ్ఞతతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకేం నేర్చుకున్నాం? సబ్మిషన్. ఇంకొకటి మిగిలింది బ్రదర్. అయ్యా థ్యాంక్ యూ బ్రదర్, ఐఎమ్ సారీ. హల్లెలూయా. హార్ట్ ఆఫ్ విల్లింగ్, ఇష్టపు. థ్యాంక్ యూ బ్రదర్. ఇష్టపూర్తిగా ఉండాలని చెప్పాను. దీని పేరే విధేయత అని చెప్పాను. అయితే విధేయత చీప్ కాదు, విధేయత చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. నీవు మోయలేని, నీకు సంబంధం లేని బరువులు నువ్వు మోయాల్సి వస్తుంది. దానివల్ల నిందని, అవమానాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత హార్డ్ వర్క్ అంటే నీకు ఓపిక లేదు, నీకు ఇబ్బందిగా ఉంది, అయినా నువ్వు కష్టపడాల్సి వస్తుంది. నీ ఒళ్ళు సహకరించట్లేదు, కానీ 1000 మందికి భోజనం చేయాలంటే అది చిన్న విషయం కాదు. కానీ దైవజనుడు చెప్పాడు, చెయ్యాలి, చెయ్యి, కష్టపని మించింది చెయ్యి. యేసయ్యను హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యేసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరియను హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హోషియాని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అన్ని నామల కంటే పైనామముగా యేసయ్యను హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన దృష్టిలో నీ విధేయత కొలతలోనికి వచ్చినప్పుడు, తూకంలోనికి వచ్చినప్పుడు దేవుని ఎదుట అది గొప్పగా ఉండాలని ఆశిస్తావా, కోరుకుంటావా? మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను అమ్ముడుపోను ప్రభువా. ఆమేన్. ఒకే ఒక్క మాట మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుతున్నాను నేను. మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన మాటకు మనము విధేయత చూపిద్దాం. ఆమేన్.